దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అన్ని పాత మొహాలు కనపడుతున్నాయి. తెలియకుండానే మనసులో నుంచి నవ్వు వచ్చేస్తుంది, సంతోషం. వెరీ గుడ్, వెరీ గుడ్. మనందరినీ దేవుడు ఒక్క త్రాటి కిందకి ఆయన నడిపించాడు. సో మనము ఎక్కడున్నప్పటికీ ఇన్ సమ్ టైమ్ వీ హ్యావ్ టు కమ్ అండర్ దట్ షాడో, కమ్ అండర్ దట్ అంబ్రెల్లా. ఓకే, ఎస్, వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ లార్డ్, వండర్ఫుల్ గాడ్, అమేజింగ్ గాడ్. యువర్ లవ్ ఈజ్ ఆసమ్. టుడే యూ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్ టు అస్ దట్ యు ఆర్ లవ్. అయ్యా, ఆ నీ ప్రేమ ప్రభా మాలోనికి పొంగి ప్రవహించున్నట్లుగా నీ కార్యం మాలో జరిగించమని అడుగుతున్నాం. అయ్యా, మేము నీ మందిరములు అంటున్నావు ప్రభా. ఎస్ మాస్టర్, కానీ నీ మందిరములో ఏది అనర్థమైనది ఉందో, ఏది అనుకోనిది ఉందో, ఏది వ్యతిరేకమైనది ఉందో అవన్నీ కూడా ప్రభా లార్డ్ ఈ దినం నువ్వు మాతో మాట్లాడి మా నుంచి దూరపరచబోతున్నందుకు వందనాలు. నీవు మాలో ఏది జరిగించుకోబోతున్నావో ప్రభా, అది ప్రభా ఏ ఆటంకము అభ్యంతరము లేకుండా నజరేయుడైన యేసు నామములో కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము. దేవా, మా హృదయాల్లో నుంచి యథార్థమైన స్తుతి ఆరాధన మేము చేయవారముగా, దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నావు కదా దేవా. అటువంటి ఆత్మతో సత్యముతో మా మధ్య ఆరాధన జరిగే కృపను దయచేయమని నన్ను నేను నీ చేతులకు అప్పగిస్తూ, అయ్యా ఎస్, ఇక్కడున్న ప్రాంగణములో నీ సన్నిధి, నీ సంచారమును, దేవదూతల పరిచర్య ఎస్ నిరాటంకంగా జరుగు కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎస్, ఇక్కడ చూస్తూ ఉంటే మనం ఏం చదువుకున్నామండి? మత్తయి సువార్త 21:12-17 చూస్తూ ఉంటే యేసు ప్రభులు వారు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? క్రయ విక్రయాలు చేస్తున్న వారిని మీరు చేసుకోండి అనలేదు, కానీ అక్కడ తీసివేశారు. ఎందుకు? ఆయనకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటారు అమ్మా? అది దేవుని మందిరం, కానీ లోకపరమైనవి, లోక క్రమాలు, లోక మర్యాదలు, లోకములో ఉన్నవి జరగడం ఆయన చిత్తము కాదు. హల్లెలూయా. దేవాది దేవుడు ఆ దినము ఆ ఫిజికల్ టెంపుల్ని క్లీన్ చేశారు. కానీ ఇప్పుడైతే ఆయన ఏమంటున్నారు? నువ్వు నేనే ఆయన మందిరములు. ఎంతమంది ఒప్పుకుంటారు? యు అండ్ మీ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్, వేర్ అవర్ హార్ట్ ఈస్ ద థ్రోన్ ఆఫ్ హిమ్. ఆయన నివాసము చేయడానికి నీ నా హృదయము సింహాసనమునుగా ఉంచుకున్నావు దేవుడు. ఎస్, టెంపుల్ గురించి వస్తాం. ఒక్కసారి 12వ వచనం చదవండి అమ్మా. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. చాలమ్మా. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడి వ్రాయబడి ఉన్నది అని ఆయన చెప్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ నీవు నేను కూడా ఆ ప్రార్థనా మందిరాన్ని ఎలా మారుస్తున్నాం? ఆనాడు వారు దొంగల గుహంగా చేశారు, ఈనాడు కూడా మనము శత్రువుని ఎలా వస్తాడండి? దొంగ వలె వస్తాడు. హల్లెలూయా. ఈ దినము కూడా మనం దొంగలకి గృహముగా అనేక మార్లు శత్రువుకి మన ఆలోచనలు బట్టి, మన క్రియలు బట్టి, మన నడవడికలను బట్టి మనం చేస్తూ ఉన్నాము. ముందుగా మందిరము అనగానే ఈ మందిరం ఎక్కడ ఉంది? మనము నెహెమియా మరలా కట్టెదు మెసేజ్లో చూసుకున్నాం కదండి. నెహెమియా పడిపోయిన ప్రాకారాలు కట్టించేటప్పుడు ఏం జరుగుతూ ఉంది? అది 3వసారి కట్టబడిన మందిరం. ముందు సొలొమోను మందిరము, తర్వాత జెరుబాబెలు కట్టాడు, 3వసారి హేరోదు రాజు కట్టించిన మందిరము. ఇది యేసు ప్రభుల వారు నిలవబడి మాట్లాడుతున్న మందిరము కూడా హేరోదు రాజు కట్టించిన మందిరమే. హల్లెలూయా. అక్కడ ఏమున్నాయంటే అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, అలాగే ఇశ్రాయేలు వారికి ఒక ప్రాంగణము, స్త్రీలకు ఒక ప్రాంగణము, తర్వాత లాస్ట్గా అన్య జనులకు కూడా ఒక ప్రాంగణము ఉంచబడింది. హల్లెలూయా.
కోట్స్ ఫర్ జెంటైల్స్. హల్లెలూయా. ఎందుకంటే నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము. యూదులకు ఒక్కటే ప్రార్థనా మందిరం అని రాయించలేదు, ఇశ్రాయేలు వారికి ఒక్కటే ప్రార్థనా మందిరం అని రాయించలేదు. అబ్రహాము తరాల్లో నుంచి కాదు, సకల జనులు. సో ద కోట్స్ ఫర్ ద జెంటైల్స్. ఈ యొక్క మందిరము అందరికీ అవైలబుల్గా ఉంది. ఇది డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. యేసు ప్రభుల వారు ఎక్కడ ఈ యొక్క విక్రయాలు జరిగిస్తున్న చోటు ఏది అంటే ద కోర్ట్ ఫర్ జెంటైల్స్. ఈ అన్య జనాంగము కొరకు ఉంచబడిన ఆవరణములో జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే అన్య జనులకు వాక్యము తెలియదు, అన్య జనులకు ప్రార్థనలు తెలియదు. మనం అక్కడ వెసులుబాటు వారికి ఎలా ఇచ్చారంటే, వారు అట్లీస్ట్ మందిరములోనికి వస్తే తర్వాత వారు మెల్లగా దేవుని దగ్గరికి వస్తారన్నట్లుగా అక్కడ వారికి ఒక అవకాశం ఇవ్వబడింది. ఏ అవకాశము? వారు అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి, రోకలు మార్చుకోవడానికి, గువ్వలు అమ్ముకోవడానికి, గొర్రెలు, వాట్ ఎవర్ ఏదైతే ఒక బిజినెస్ జరుగుతుందో అదంతా కూడా అన్య జనులకు ఇవ్వబడిన ఆవరణములో జరుగుతుంది. కానీ దేవుడు నా అతి పరిశుద్ధ స్థలం బాగుంది కదా, తర్వాత పరిశుద్ధ స్థలం బాగుంది కదా, వీళ్ళు ఎలా పోతే పోని అన్నట్లుగా యేసయ్య విడిచిపెట్టలేదు. కానీ హీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆయన దేవాలయంలో ఎవ్రీ ప్లేస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అక్కడ జరుగుతున్న క్రయ విక్రయాలను బట్టి ఆయన హృదయంలో ఎంతో నొచ్చుకుని ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఆయన ఇక్కడ ఒక విడుదల అవసరము. ఆ మనుషుల్లో ఉన్న ఆలోచనలు, వారు నింపబడిన తలంపుల్లో నుంచి వారు విడుదల రావాలి. అందుకని ఆయన చెప్తే వినే జనాంగము కాదు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నారు? వారిని గద్దిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వారు దేని మీద అయితే జరుగుతున్నాయో అక్కడ చూస్తూ ఉంటే బల్లలను, గువ్వల అమ్మువారు పీఠములను పడద్రోసారు. హల్లెలూయా. కరెక్ట్గా ఈ దినము చర్చ్కి, బిలీవర్స్కి కావాల్సిన వర్డ్ ఏంటంటే, మనలో కూడా వి బాటర్ మెనీ థింగ్స్. ఈ ప్రపంచంలో ఈ లోక మర్యాదలతో నువ్వు వధిస్తే నేను ఇది ఇస్తాను అని తెలిసి తెలియక శత్రువుతో సాంగత్యము మనము చేస్తా, దొంగతో మనము కొన్ని మార్లు చేయి కలిపిన స్థితిలో దేవాది దేవుడు టుడే హీ సేయింగ్, ఐ కేమ్ టు యువర్ హార్ట్, ఐ కేమ్ టు మై టెంపుల్, యు ఆర్ మై టెంపుల్. ఆయన నీకు సమీపముగా, నాకు సమీపముగా ఉంటూ ఆయన చెప్తున్నారు, నువ్వు ఈ ప్రాంతంలో, in this area of your life, in this part of your life, you are bartering, you are being in friendship, or you are doing business. Hallelujah. నువ్వు చేస్తున్న దాన్ని నేను పడత్రోయడానికి, నేను ఆ బల్లల్ని తీసివేసి మార్చడానికి నేను వచ్చాను. హల్లెలూయా. గాడ్ కేమ్ యాజ్ ఎ డెలివరర్ టు యూ అండ్ మీ దిస్ మార్నింగ్. ఎంతమంది అయితే కనెక్ట్ అవ్వబోతున్నారో ఈ దినము వాక్యముతో కావచ్చు, ఆరాధనలో కావచ్చు, గాడ్ ఈస్ గోయింగ్ టు మూవ్ గ్రేటర్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. అన్వాంటెడ్గా ఏదున్నాయో ఆయన తీసి పడద్రోయబోతా ఉన్నాడు. ఆయన నిన్ను నూతనమైన తైలముతో నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దినము ఎలాగైతే యేసు ప్రభుల వారు కదలాడారో, ఈ దినము అంతకు మించి పరిశుద్ధాత్మ దేవునితో కలిపి నీ జీవితంలో, నా జీవితంలో కదలాడబోతా ఉన్నారు. డెలివరెన్స్ బ్రింగ్స్ డిస్టార్షన్. ఎప్పుడైనా విడుదల వస్తున్నప్పుడు ఈజీగా జరిగిపోదు, చాలా అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తూ ఉంటాము. నా లైఫ్లో గాడ్ ఈజ్ సేయింగ్, ఐఎమ్ విల్లింగ్ టు డెలివర్ యూ. నువ్వు ఎక్కడ బంధించబడ్డావో, ఎక్కడ రోగములో కట్టబడ్డావో, ఎక్కడ ఎందులో పడిపోయిన స్థితిలో ఉన్నావో, నేను అటన్నిటి నుంచి నేను ఈ ఉదయకాల సమయం ఆ మందిరములో ఎలాగైతే ఐ హ్యావ్ అలైన్డ్. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా, యోహాను సువార్తలో నా మందిరము గూర్చి, తండ్రి మందిరం గూర్చిన ఆశ నన్ను భక్షించుచున్నది. హల్లెలూయా. ఎస్, నీవు నేను ఈ దినం మందిరం అని ఊరికే పిలవబడలేదండి. నీవు నేను మందిరము అని పిలవబడాలంటే దానికి ఒక వెల, ఒక ధనము, ఒక సాక్రిఫైస్, ఒక త్యాగము జరిగించబడింది. ఏంట త్యాగము, ఏంట వెల అంటే, తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఒక త్యాగముగా పంపిస్తే, ఆ త్యాగమైన యేసు ప్రభుల వారు వెలగా ఆయన రక్తాన్ని టిల్ ద వెరీ లాస్ట్ డ్రాప్ మాత్రమే కాదు, అది నీరుగా మార్చబడినంతగా ఆయన ఏదియో ఆయన శరీరంలో ఉంచుకోక
ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము ఈ పాడైపోయిన నీవు నేను కూడా ఆయనకి నివాస యోగ్యకరముగా, ఆయనకి సింహాసనముగా, ఆయన నివాసము చేసే ప్రాంతముగా నీవు నేను ఉండాలని ఆయన వెల చెల్లించి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. నీవు నేను అర్హులము కానే కాదు, బట్ దెన్ ఆయన ప్రేమ నిన్ను నన్ను అర్హులుగా చేసుకుంటా వచ్చింది. హల్లెలూయా. ఎస్, దేవాది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనం అనుకుంటాము అవును ఈ వ్యాధి ఈ బాధ నార్మలేనండి, మా పక్కింటోళ్ళకు ఉంది, మా ఎదురింటోళ్ళకు ఉంది, మా తాతలకు ఉంది, మా మామలకు ఉంది, మాకు కూడా ఉంది. లేకపోతే ఈ ఆర్థిక స్థితి ఏదైనా ఒక ప్రాబ్లం నువ్వు నేను తీసుకుంటా కూడా మనం ఏమనుకుంటాం, మన పక్క వారితో, మనకి తెలిసిన వారితో, మన తరాల వారితో పోల్చుకునే మందులేసుకుంటే తగ్గిపోద్దండి, లేకపోతే అట్లా we consider and make it normal. కానీ గాడ్ ఈజ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు న్యూట్రలైజ్, అంటే తీసి పడేసి వాటి యొక్క కాడులు మన పైన ఉండకుండానట్లుగా, వాటి యొక్క వేరులు మనలో నుంచి చిగురించకుండా ఉండునట్లుగా హీ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు న్యూట్రలైజ్. కానీ నీవు నేను కూడా రెడీగా ఉండాలి. ఏంటి అంటే ఇది నాకు తగునండి, ఇది నాకు తెలుసండి, ఇది నాకు వస్తాదండి, కాదండి. ఎందుకంటే యేసయ్య నీ కొరకు నా కొరకు వెల చెల్లించాడు. నీకు బదులుగా నాకు బదులుగా ఈ వ్యసనాల్ని, ఈ రోగాల్ని, ఈ దారిద్ర్యతని అన్నీ ఆయన అనుభవించేసి ఇక నువ్వు వీటి కొరకు పిలవబడలేదు. యు ఆర్ మై చిల్డ్రన్, దెన్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ యు ఆర్ మై సన్స్ అండ్ డాటర్ అని ఆయన చెప్పేసిన తర్వాత కూడా మనము పాతవన్నీ మన నెత్తి మీద వేసుకుని మనము దొంగకి మన జీవితాల్లో స్థానం ఇస్తున్నామేమో, దొంగ మన జీవితాల్లో చొరబడ్డానికి నీవు నేను కొంచెం గ్యాప్ ఇస్తున్నామేమో. ఈ ఉదయకాల సమయం మనము చెక్ చేసుకోవాలి ప్రియ సంగమ. గాడ్ ఈజ్ సేయింగ్ యు ఆర్ కాల్డ్ ఫర్ గ్రేటర్ థింగ్స్. ఈ ఉదయకాల సమయం ఫస్ట్ సర్వీస్లో గాడ్ సెడ్ యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. ఆ బ్లెస్డ్ అనే దాంట్లోనికి నువ్వు నేను అడుగు పెట్టాలంటే మన నడక, మనం ఎక్కడ నిలవబడుతున్నాము, ఎక్కడ కూర్చుంటున్నామో చూసుకోవాలి. ఎలాగ మన జీవితాల్లో ముందుకు వెళ్తున్నామో కూడా మనము చూసుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా దేవాది దేవుడు నిన్ను నన్ను మందిరం అంటున్నాడు, నిన్ను నన్ను శుద్ధీకరించడానికి వచ్చాడు. కానీ దేవాది దేవుడు సమాధుల దగ్గరికి ఆయన రాలేదండి. సమాధులు అంటే ఏంటి? నిర్జీవమైనది, జీవము లేనివి పెట్టేది. కానీ మనం ఏం చేస్తామంటే మన జీవితాలు ఎలాగున్నా మనం ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తాము. ఆ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళేదానికి వాటిని అలంకరించాలనుకుంటాం, వాటిని శుద్ధీకరించాలనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు ఒకవేళ ఆ సమాధి వలె ఉంటే సున్నము కొట్టిన సమాధుల్లారా అని డైరెక్ట్గా యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. నా జీవితంలో నిర్జీవముగా ఆగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను నన్ను శుద్ధీకరించడండి. అట్లకి అవసరం లేదు. అక్కడ మన్నైనది మన్నుకు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత అందులో ఏది ఉండదు. అది మనకు తెలుసు, చదువుతాము. బట్ దెన్ మనము వాటి వెనకాల వెళ్ళడానికి, వాటిని శుద్ధీకరించడానికి తీసుకునే ఇంట్రెస్ట్ సజీవ యాగములుగా మీరు ఉండండి అంటే దాన్ని పక్కన పెట్టి మనల్ని శుద్ధీకరించుకోవడానికి, మనము దేవునికి అవకాశం ఇవ్వడానికి మనం ఎంత మాత్రము ఇష్టపడే వారంగా ఉండట్లేదు. దేవాది దేవుడు ఈ దినము మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఎక్కడన్నా ఉన్నావేమో. ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎస్, దైవిక కార్యము. లోకంలో టీవీ చూడండి, సీరియల్స్ చూడండి అంటే కళ్ళు ఇట్లా ఒత్తులు పెట్టుకుని చూస్తూ ఉంటారు. సంఘంలోనికి వచ్చి ఒకటే నిద్రమత్తు. నేను నించోబెడితే బాగోదు. ఎస్, మేము 7:30కే ఆ ప్రాంగణంలో ఉండి అక్కడ జరిగించుకుని ఇక్కడికి వచ్చాం. మీరు చక్కగా 11 అంటే 11:30కి వచ్చి ఇక్కడ పడుకుంటే మనల్ని ఏమనాలి? అలా పడుకుంటున్న వాళ్ళని ఏమనాలి? సున్నం కొట్టిన సమాధులు అనాలా, లేకపోతే దానికి సమీపముగా ఉన్నవారు అనాలా? సమ్టైమ్స్ యూ మే ఫీల్ హార్డ్, బట్ వీఆర్ టేకింగ్ ఇట్ టూ హార్డ్ ఫర్ గాడ్. ఓకే, యువర్ కోఆపరేషన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఎస్, అలాగూ మనము ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉంటే మనకి ఒక రిఫార్మేషన్ అవసరం లేదండి, ఒక డెకరేషన్ అవసరం లేదు. బట్ యూ అండ్ మీ నీడ్ రిజరక్షన్ ఇన్ అవర్ లైఫ్. సమాధిలో పెట్టబడిన యేసు ప్రభుల వారిని అలంకరించాలి అవసరం లేదు, కానీ ఆయన పునరుద్ధానుడై లెగవాలి. హల్లెలూయా. గాడ్ టుడే హీ ఈస్ గివింగ్ ఎ కాల్ అండ్ గివింగ్ ఎ ఛాన్స్. నువ్వెక్కడైనా ఆధ్యాత్మికంగా ఆగిపోయావేమో, నిర్జీవంగా ఉన్నావేమో, ఒక అడుగు వేసి చచ్చిన స్థితిలో ఉన్నావేమో,
ఆయన పునరుద్ధానుడు. అదే పునరుద్ధానుడు యేసు ప్రభుల వారిని సమాధిలో నుంచి లేపిన ఆ ఆత్మ నీకు సమీపముగా ఉంది, నీలో ఉంటా ఉంది నిన్ను లేపడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సిగ్గుపడట్లేదండి. నీవు దేవుని ఆలయము కదా, నీలో ఈ యొక్క వ్యాపారం ఉండదా, లేకపోతే ఈ యొక్క దొంగ రాడా, ఈ యొక్క దొంగ యొక్క కార్యాలు మన జీవితంలో ఉండవా అంటే మనం లోకంలో ఉంటున్నాము కాబట్టి సమ్వే ఆర్ ది అదర్ మనకి తెలియక కొన్ని, తెలుసు కొన్ని, వాటిలో నుంచి ఎలాగూ బయటకు రావాలో తెలియక కొన్ని విషయాల్లో మనం బంధించబడుతున్నప్పుడు యేసు ప్రభుల వారి పాదాల దగ్గరికి వెళ్ళి మనము అయ్యా నన్ను శుద్ధీకరించు అని అడిగితే, ఎస్, ఈ లోకంలో వాళ్ళు నిన్ను నన్ను సిగ్గుపరిచినట్లు, త్రోసివేసినట్లు, అవమానపరిచినట్లు యేసయ్య నిన్ను నన్ను అలాగూ చెయ్యడు. కానీ నా ప్రియ బిడ్డ, నేను నీ కొరకు చూస్తున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ఫర్ యూ, ఐ హ్యావ్ ఆల్రెడీ పర్చేస్డ్ యూ. నేను నా రక్తాన్ని నీకు వెలగా ఇచ్చి నేను నీ కొరకు నన్ను నేను ఇచ్చి వేసుకున్నాను. అది వ్యర్థపరచబడకూడదు కనుక నేను నీ కొరకు వేచి చూస్తున్నాను అని నీ దగ్గరకు వచ్చి నీ అనారోగ్యాలు కావచ్చు, నీ యొక్క రిలేషనల్ ఇష్యూస్ కావచ్చు, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీ కృంగుబాట్లు కావచ్చు, ఏదైనప్పటికీ ఆయన ఈ ఉదయకాల సమయం చెప్తున్నాడు, నేను నా దాంట్లో నుంచి బయటకు తీసుకుని వస్తాను. హల్లెలూయా. త్వరగా వెళ్ళిపోదామండి. ఎస్, నువ్వు నేను మందిరముగా ఉంటే ఏమి జరుగుతుంది అంటే 21:12 చూస్తూ ఉంటే, యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి. చాలమ్మా. ఎస్, ఇక్కడ ఏంటి? క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టి. నా ఆత్మీయ జీవితంతో బిజినెస్ లాగా వారు మార్చేసుకునే శత్రువు నిన్ను నన్ను ఎదగకుండా, నిన్ను నన్ను సంతోషంగా దేవునిలో ధ్యానించుచు ఆనందించకుండా ఏదైతే ఆపు చేస్తుందో, గాడ్ ఇస్ saying this morning, I am going to deliver you. నీకు నాకు కూడా విడుదలని ఇస్తాను అంటున్నాడు. విడుదల, ఆయన ఇచ్చే విడుదల ఎలా ఉంటుందంటే, ఒకసారి నీకు నాకు విడుదల వచ్చిందంటే మళ్ళీ అవి మనలోనికి రావా? వస్తాయా? రావండి, ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు? నీరు లేని వారంగా మనము, వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన లేని వారంగా నువ్వు నేను ఉంటే అవి మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంది. కానీ ఎప్పుడైతే నీవు నేను విడుదల పొందుకుంటామో అప్పుడు నీకు నాకు ఒక అధికారం వస్తుంది. ఏంటి? వీ కెన్ ఫైట్ బ్యాక్. మనము అపవాదిని గద్దిస్తే మన నుంచి దూరపరచబడును. సో అలాగున ఫస్ట్గా నీకు నాకు ఒక విడుదలని దయచేయడం మాత్రమే కాదు, తర్వాత రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. అంటే నా జీవితంలో స్ట్రాంగ్ హోల్డ్స్, అంటే ఒక బంధకాల్లాగా ఎక్కడైతే మన ముందర కాళ్ళు బంధముల్లాగా పట్టి ఉన్నామో మనము, వాటినన్నిటి నుంచి కూడా ఆయన విడుదల చేస్తాను అంటున్నాడు. కొన్ని సార్లు మనము అటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్, సోల్ టైస్, బంధకాలతో ఈ లోకంలో దేంతో మనం సన్నిహితంగా ఉండకూడదో, దేంతో మనము కలిపి నడవకూడదో, వాటన్నిటితో నడిచినప్పుడు వారి యొక్క ప్రభావం మన మీద పడిపోయి అది గట్టిగా మనము దేవునితో వెళ్ళకుండా ఈ శత్రువులోనికి వెళ్ళిపోతాం. అటువంటి అన్నీ కూడా దేవాది దేవుడు నిన్ను నన్ను విడిపిస్తానంటూ అలా విడిపించిన తర్వాత 14లో చూస్తే, గ్రుడ్డి వారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఆమేన్, హల్లెలూయా. ఎస్, నీవు నేను గ్రుడ్డి వారంగా, కృంటి వారంగా, దేవుని సంగతులు చూడని వారంగా, లేకపోతే దేవుని కొరకు పరిగెత్తలేని వారంగా, దేవుని మందిరానికి వెళ్ళలేని వారంగా ఆయన సువార్త జోళ్ళు తొడుక్కుని మనం ఆయన పరిచర్యలో, ఆయన అంటున్నాడు, సువార్త చెప్పేవారు పాదములు పర్వతముల మీద సుందరములు. ఆయన నిన్ను నన్ను, నా పాదములు ఆయన పర్వతముల మీద సుందరములుగా ఆయన చూస్తానంటుంటే నీవు నేను కుంటివారంగా మిగిలిపోతున్నామేమో. ఎందుకు? మనం బంధించబడి, ఎందుకు మనం పీడింపబడి మనము శాపగ్రస్తులుగా ఆగిపోయిన వారంగా ఉన్నామేమో. దేవాది దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ యూ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. అంత మట్టుకే కాదు, తర్వాత చూస్తూ ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోదాము. చిన్న బిడ్డలు ఏం చేస్తున్నారు? వారు దేవుని కొరకు స్తుతిస్తున్నారు.
అంటున్నారంట, నీవు నేను కూడా ఆ ప్రార్థనతో, ఆ స్తుతితో వీ హ్యావ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద డెవిల్, వీ హ్యావ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద రోబర్. ఇదొక్కటి చూసుకుందాం. మా కీర్తనలో 149:6-9, కీర్తనలో 149:6-9. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును. గొలుసుల 9 విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఎస్, ఏమంటున్నారు? 2 అంచుల వాడి గల ఖడ్గము. ఎస్, నీకు నాకు కూడా ఆయన వాక్యం ఇక్కడ లేఖనములో మత్తయి సువార్త 21లో ఉంది కదా, మీరు వింటున్నారని చెప్తున్నారా? ఆయన కూడా యేసు ప్రభుల వారు దినము వెంబడి దినము వాక్యము చెప్పడానికి వస్తా ఉన్నారు. ఆయన ఒక మందిరాన్ని శుద్ధీకరిస్తే ఎలాగూ ఉంటుందంటే నీకు నాకు విడుదల వస్తుంది. నీ బంధకాలు, నీ శాపాలు, నీ రోగాలు, నీ వ్యాధులు అన్నీ విడిపించబడి నీ నుంచి నా నుంచి ఆ మందిరములో స్తుతి ఆరాధన వస్తూ ఉంటుంది. అంత మట్టికే కాదు, 2 అంచెల వాడిగలుగా ఖడ్గమైన ఆయన మాట రాబోతా ఉంది. హల్లెలూయా. ఉన్న ప్రదేశాల్లో మీరందరూ నిలవబడదాం. ఎస్, టుడే గాడ్ డిడ్ నాట్ కాల్ యూ ఫర్ డెలివరెన్స్. నిన్ను నన్ను కూడా విడుదల కొరకు పిలవలేదు, కానీ ఆది కాండములో ఆయన చెప్తున్నాడు, I created you to give dominion over the seas, land and the air. ఈ 3 వీటిపైన ఆయన డొమినియన్ ఇవ్వడానికి పిలిస్తే నీవు నేను మన బంధకాలను బట్టి మనం విడుదల కొరకు చూచే వారంగా మార్చబడ్డాము. కానీ ఇప్పుడు మన పడిపోయిన స్థితిలో నీవు మళ్ళీ అధికారంలోనికి రావాలి, మళ్ళీ ఆయనకి నివాస స్థలముగా ఉండాలి. ఆయన యొక్క కార్యాలు నీలో నాలో జరగాలి అంటే నీకు నాకు కూడా విడుదల కావాలి. This is the day of deliverance. Oh rekadara hoziyadar mashikandal horiyazi. Oh re brahoziyadar. Andaru 2 నిమిషాలు అన్య భాషలతో prepare ourselves for the deliverance. God is going to clean you. నీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు దేవుడు శుద్ధీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే he is saying, I want to live in you, I want to speak through you, I want to work through you, I want to fight back on this world through you. నిన్ను వాడుకొని ఆయన కార్యాలు ఈ లోకంలో చేయదలుచుకుండగా, yes, you need to be pure, you need to be holy. Oh, thank you master, wonderful God. Thank you Jesus. ఉండకూడనివి మందిరంలో ఉంటే ఆ మందిరములో దేవుడు నివాసము చేయలేడు. నా తండ్రి గృహము అని దేవుడు చెబుతా ఉన్నాడు. నిన్ను ఆయనకు అంగీకారమైన గృహముగా మార్చడానికి God is going to deliver from you the unwanted events, unwanted things. ఏదైతే ఉండకూడని ఉన్నాయో అవన్నీ తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కెన్ యు ఐడెంటిఫై, లార్డ్ ఇది నాలో ఉండకూడదు ప్రభువా, ద్వేషం నాలో ఉన్నది, అసూయ నాలో ఉన్నది, కోపం నాలో ఉన్నది, అది ప్రభువా నాయన నన్ను భక్షించుచున్నది ప్రభువా. ఈరోజు ఒక్క క్షణము సమయం తీసుకుని ప్రభు వారికి నీ స్థితిగతులు కనుక చెప్పగలిగితే దేవుడు ఈరోజు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. ఈ కడు పాపములు నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. ఈ కడు పాపములు నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుపాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం.
వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అవునయ్యా, శత్రువు చేత బంధించబడి ఎడారిలా ఉన్న నా జీవితాన్ని నువ్వు మేళ్లతో నింపావయ్యా. ఒక కీడైనా దరి చేరక తండ్రిగా నన్ను కాచావు దేవా, స్తోత్రములు. కనెక్ట్ టు గాడ్. దేవుని అడుగుదాం మనం. జీవితమును మేళ్లతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు, స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు, స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అందరము కలిసి నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఆశలే లేని నా బ్రతుకుని నీ కృపతో నింపితివయ్యా. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఓ థ్యాంక్ యూ మాస్టర్. నీ యొక్క ప్రేమ మా జీవితాల్లో కార్యములు జరుగుతుంది దేవా, ఎందుకంటే నువ్వు ప్రేమ స్వరూపివి దేవా. అటువంటి ప్రేమ కలిగిన వారమై విశ్వాసముతో నీ కార్యాలు మా జీవితాల్లోనికి మేము అనుమతించు వారంగా మేమెల్లరము ఉంటూ కృపను దాయిచేయండి. ఓ థ్యాంక్ యూ జీసస్. ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివే. ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. అందరము కలిసి చెప్తామా? నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే,
తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. ఎబినేజర్ అందరము కలిసి ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి చెదరక మోసావు. స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు. స్తోత్రం. వన్ లాస్ట్ టైం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. అందరూ కలిసి ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్ మాస్టర్. అయ్యా నీ సన్నిధితో నీ సంచారముతో నీ దేవదూతల పరివారంతో ప్రభా మా మధ్యకు దిగి వచ్చిన రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఓ యు కేమ్ టు డెలివర్ us మాస్టర్. యు కేమ్ టు హీల్ us. యు కేమ్ టు రిలీజ్ us మాస్టర్. ఓ మేము ఏ యొక్క పడిపోయిన స్థితిలో ఉన్నామో, ఏ యొక్క బంధకములో ఉన్నామో, ఏ యొక్క ముళ్ళు అయ్యా చిక్కుపడిపోయి ఉన్నామో, ఓ థ్యాంక్ యూ మాస్టర్. ఈ దినము నీవు నన్ను మమ్మును లక్ష్య పెట్టిన రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఓ నా మందిరమును గూర్చిన ఓ ఆశ నన్ను భక్షించుచున్నది అని ఆ దినము ప్రభా నీవు ప్రభా ఆ మందిరము గురించి మాట్లాడావు. ఈ దినము మా మందిరాల గురించి మాట్లాడుతుండగా ఎందరైతే నీవు నేను దేవుని మందిరము అని చెప్పబడుతున్నావో ప్రతి ఒక్కరూ నీ కుడి చేయని తల మీద పెట్టుకోండి. నమ్మిన ప్రతి వారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచబడతా ఉంది. ఎస్ దేవుని కార్యము ఎస్ నీకు ఒక్క అడుగు దూరంలో ఉంది. దేవుని ప్రేమ చేత ఈ ప్రాంగణం అంతా ఆవరించబడి ఉంది. దేవుని ప్రేమ ఎస్ ఆయన యొక్క కుమారుని సైతము లెక్క చేయక
నీ కొరకు నా కొరకు పంపే ప్రేమ, అదే ప్రేమ ఈ దినము మన మధ్య మన ఆవరణములో ఉంటుండగా నువ్వు విశ్వసిస్తే, నువ్వు కోరుకుంటే, నీవు నమ్మితే దేవుని కార్యాలను స్వతంత్రించుకుంటావు. ఓ రైసకాందర్ హౌసియా దరమ షికాందర్ హౌసియా. ఓ ద ఫైర్ ఆఫ్ గాడ్ హియర్ ఇస్ అమిక్స్డ్ as దేవుని అగ్ని మన మధ్య బలముగా ఉంటుండగా నీ యొక్క బంధకాలని, నీ యొక్క ముళ్ళని ఆ యొక్క అగ్ని నీ పైన పడుతూ ఉంటుండగా నీవు విడిపించబడుతున్నావు, నువ్వు స్వస్థపరచబడుతున్నావు, నువ్వు కట్టబడుతూ ఉన్నావు. ఆ రమసియాదరహో శత్రువు చెప్తున్నాడేమో నీకు ఇంకా ఆశ లేదు, నీవు కట్టబడవు, నీవు విడుదల పొందవు, నీవు ఇంకా వాడబడలేవు, నీవు దేవుని పాత్రగా ఉండలేవు. No, God is saying, I am not ashamed of you, my son, my daughter. ఓ దేవుడు నిన్ను బట్టి సిగ్గుపరచబడట్లేదు, కానీ ఆయన తప్పిపోయిన కుమారుడు కొరకు ఏ రీతిగా అయితే తండ్రి వేచి ఉన్నాడో, 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే 99 పక్కన పెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వచ్చినట్లు ప్రియ బిడ్డ యేసయ్య ఓ నీ కొరకు నీకు సమీపముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపు లోనికి నడిపిస్తుండగా మాట్లాడదాము. అయ్యా, నేను ఈ ప్రాంతములో బంధించబడ్డాను, ఈ యొక్క స్థితిగతుల్లో నేను ఆగిపోయాను. అయ్యా, నాకు విడుదల కావాలి, అయ్యా నాకు స్వస్థత కావాలి, అయ్యా నిన్ను స్తుతించగోరుతున్నాను, ఆరాధించగోరుతున్నాను. అయ్యా, నీ వాక్యములో నేను వేరుపారాయి నేను దివారాత్రులు ధ్యానించుచు దాని యొక్క ఫలములను నేను కోయగోరుతున్నానని ఎందరైతే మీ హృదయ అంతరంగాల్లో నుంచి చెప్తున్నారో, దేవుని తట్టు చూస్తున్నారో, దేవుని కార్యం బలంగా జరుగుతుంది. ప్రియ సంగమా, ఓ ఐ సీ ద ఏంజెల్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరి దేవదూత మీరు విడుదల చేసిన దేవుని మాటను బట్టి కార్యము చేస్తుండగా, స్పీక్ అంటు గాడ్, లెట్ deeds come out of your words. దేవుని కార్యములు మీ నోట నుంచి వచ్చి ప్రతి మాటలో నుంచి జరిగించబడును గాక. God is so willing for a restoration in your life. Yes, నీ యొక్క దేహాల్లో, నీ యొక్క కుటుంబాల్లో, నీ యొక్క పనుల్లో, నీ యొక్క ఆలోచనల్లో దేవుడు రెస్టరేషన్ ని ఆయన చూస్తున్నాడు. ఆయన విడుదల చేశాడు ఆల్రెడీ. యోవేలు గ్రంథంలో 7 అంతలుగా ఏ రీతిగా అయితే రెస్టోర్ అయ్యాడో, యోబు 2 అంతలుగా ఎలాగో రెస్టోర్ అయ్యాడో, నీ నా మందిరములు కట్టబడినప్పుడు ఓ యు ఆర్ గోయింగ్ టు స్టెప్ ఇంటు రెస్టరేషన్. ఓ గ్లోరీ ఇస్ యువర్ పార్ట్, విక్టరీ ఇస్ యువర్ పార్ట్. యు ఆర్ గోయింగ్ టు బి కాన్కరర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నిన్ను ఆర్పచాలని ఏదీ లేదు, నిన్ను ఆపేది ఏదీ లేదు. ఓ నీవు వెలుగుగా మార్చబడుతున్నావు, నీవు పర్వతము మీద సుందరముగా ఓ రే ప్రహోసి అదరవ దీపస్తంభము మీద పెట్టిన దీపముల వలె మీరు మార్చబడుతున్నారు. నీ గృహములో వ్యాధి బాధలు, నీ హృదయములో నెమ్మది లేని స్థితి, నీ గుండె నిండా కన్నీరేమో ఓ దేవుడి నాట్యముగా మార్చబోతున్నాడు. నూతన తైలము, సంతోష వస్త్రము. I release it in the name of the Lord Jesus Christ. Glory is our part. If you enter into the glory, ఈ లోకపరమైనది, nothing of this physical realm is going to work in your life. You are beyond human beings. You are called for supernatural things. దేవుడు చెప్తున్న మాట, నీవు మానవాతీతమైన కార్యాల కొరకు నేను పిలువబడ్డాము. నీవు అసమానమైన కార్యాల కొరకు నీవు పిలువబడ్డావు. నేను ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. ఎందరైతే ఆయన ఆత్మ చేత నింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు గాక. నీవు నేను కూడా ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము, రాజులైన యాజక సమూహం. గట్టిగా చప్పట్లు కొడదాం. yes we are the holy priests of God. ఓ రకాందర హౌసియా దర మక్షికాందర హౌసియా or మసికాందర హౌసియా దల్బారి కాందర హౌసియా. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ గాడ్. ఇంత మటుకు మా ఆరాధనలు అంతట్లో నీవు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా స్తుతుల మీద ఆసీనులుగా ఉన్నందుకు వందనాలు. మా ఆరాధన ఆగ్రాణించి ఒక నిబంధనను మాకు దయచేసిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఓ ఈ చిన్న మంద ఎప్పుడు నీ బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్కులుగా ఉండి లెట్ యువర్ ఫేవర్ అండ్ గ్రేస్ బి అపాన్ దిస్ మినిస్ట్రీ అండ్ ఎవ్రీవన్ హియర్ మాస్టర్. ఓ థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ గాడ్. తదుపరి మేము వాక్యంలోనికి వెళ్ళబోతుండగా ప్రభా, అయా ఓ వాక్య స్వరూపిగా మా మధ్యకు దిగి రాబోతున్నందుకు వందనాలు. 2 అంచెల వాడిగల ఖడ్గముగా దిగి రాబోతున్నందుకు వందనాలు. జుంట తేనె మధురము కంటే
ఓ తీయనిగా ప్రభా మా జీవితాల్లోనికి రాబోతున్నందుకు వందనాలు. మాస్టర్, ఎవరికి ఎలాగూ నీ వాక్యము కావాలో, ఎలాగూ నిన్ను కోరుకుంటున్నారో అలాగూ ఆ వాక్యము కార్యము చేయును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విత్తబోతున్న నీ దాసుని సిలువ చాటున మరుగొచ్చేయండి. నీ ఏడంతల ఆత్మాభిషేకముతో నింపి నీ బూరగా వాడుకుని నీవే మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాము దేవా. స్తోత్రం. మొదటి ఆరాధన అంతట్లో నీ సన్నిధిని సంచారం ఉంచిన రీతిని బట్టి వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితి అనుకూల పరిస్థితిగా నువ్వు మార్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇది మొదలుకొని మేము ఆపజాలని వారంగా ప్రభా మేము ఉండునట్లుగా నీవు చూస్తున్న సైన్యము వలె ఈ సైన్యము ఉండు కృపను మాకు దయచేయమని, మమ్మును బట్టి మా ప్రాంతాలు బాచుపల్లి, ప్రగతి నగర్ ఆశీర్వదించబడును గాక, విడుదలలోనికి వచ్చును గాక అని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ లార్డ్. అందరము కూడా ముందుకు చేరి కూర్చుందాం. హల్లెలూయా. వినపట్లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరొక పర్యాయం దేవుని సన్నిధిలో ఇలాగూ మనమందరము చేరటానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి సంపూర్ణమైన మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి పరిచర్య ఫస్ట్ సర్వీస్ బాచుపల్లి ప్రాంతంలో జరిగించాం. ఇట్ వాస్ పవర్లెస్ యట్ పవర్ఫుల్. వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది. ఇట్ వాస్ పవర్లెస్ యట్ పవర్ఫుల్. ఫిజికల్గా కరెంట్ లేదు, కానీ పరిచర్య సంపూర్ణంగా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వీస్ అంతటా కూడా మరి పవర్ లేదు, అయినప్పటికీ కూడా ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ we have enjoyed the God's presence mightily in that place. Hallelujah. నేను అక్కడ చెప్పాను, మరలా ఇక్కడ కూడా చెప్తున్నా, ఇంకా రాబోతున్న వారంలో, రాబోతున్న దినములలో అక్కడ దేవుని యొక్క సన్నిధి దినదినము పెరుగుతానే ఉండబోతుంది. హల్లెలూయా. మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మట్టుకే కాదు, మరి పోయిన వారంలో సడన్గా మేము ట్రావెల్ చేయాల్సిన వచ్చింది. సో లాస్ట్ వీక్ అంతా ఆల్మోస్ట్ మేము లేము. నేను, పాస్టర్ గారు, కుటుంబం అంతా కూడా లేము. అయినప్పటికీ కూడా జరిగించిన పరిచర్యలన్నిటిని బట్టి బాధ్యత తీసుకుని, భారము తీసుకుని పరిచర్యను జరిగించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాబోతున్న కాలంలో ఎప్పుడు ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు సంఘము. ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి లేకపోవచ్చు, వేరే పరిచర్యలకు వెళ్ళొచ్చు, ఏదన్నా పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా భారం తీసుకోనండి, పరిచర్య గురించి ప్రార్థించండి, అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అవటానికి ప్రయత్నము చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. హల్లెలూయా. అలాగే మరి ఇందాక పాస్టర్ గారు చాలా డెలివరెన్స్లు చేయించారు. ఐ కెన్ అష్యూర్ యూ, నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీలో అనేకమైనవి దేవుడు తొలగించి ఉన్నాడు. ఆమెన్. గట్టిగా నమ్మిన వారు ఒక మంచి స్తోత్రం చెప్దామా? ఉండకూడనివి, వదిలిపెట్టాల్సినవి, మిమ్మల్ని పట్టుకుని పీడిస్తున్నవి అన్నిటినీ కూడా ప్రభువారు ఆనాడు దేవాలయమును శుద్ధీకరించినట్లు ఈరోజు నిన్ను అనగా ఆయన దేవాలయమును ఆయన శుద్ధీకరించి ఉన్నారు. హల్లెలూయా. ఇక మీదట మీరు ధైర్యముగా, సమాధానముగా, నెమ్మదిగా, ఆశీర్వాదముగా మీరు ఉందురుగాక. హల్లెలూయా. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. మరి సమయము నడుస్తా కాదు, పరిగెడతా ఉన్నది. కాబట్టి పరిగెడుతున్న సమయాన్ని మనము కూడా పరిగెట్టుకుంటూ పట్టుకుందాం. వాక్యంలోనికి వెళ్ళిపోదాం, ఇంకా ఆలస్యము చేయకుండా. యెషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజాయా 40th chapter 31st words. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు.
అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మరొక పర్యాయం మేమందరము కూడా నీ వాక్యపు వెలుగులో కట్టబట్టానికి నిలబెట్టబట్టానికి మాకు తెరిచిన అద్భుతమైన అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటలు వినుతూ ధ్యానించుచుండగా నీ వాక్యపు యొక్క శక్తి ప్రభావము మాలో ఎక్స్పీరియన్స్ అగునుగాక. ప్రియ పరిశుద్ధాత్మదేవ, మా చెవులు బాగుగా తెరవండి, మా హృదయాలు ఇంకా బాగుగా తెరవండి. మేము గ్రహించుకోవాలి, జీర్ణించుకోవాలి. దీని ప్రకారమైన జీవితములు మేము ఆశపడాలి. అటువంటి తృష్ణను మాలో కలుగచేయమని వేడుకుంటూ యేసే పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఏం చేద్దాం మరి? ఒక మంచి అబ్బే ఇంకొకసారి అది ఇప్పుడు నాకు బూస్ట్ వచ్చింది, నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చదువుబడిన లేఖన భాగం మనకు సుపరిచితమైనది, అందరికీ తెలిసిన లేఖన భాగమే కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎక్కడి వరకు చదువుతాం, ఆ తర్వాత కూడా చదువుతాం, కానీ ఎప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఫస్ట్ లైన్ మీద ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇప్పుడు ఈ మాటను గనక చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, ఈజ్ ఇట్ డన్? అది జరిగిపోయిన కార్యమా, జరగబోయే కార్యమా, జరగబడుతూ ఉండే కార్యమా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈజ్ ఇట్ డన్? జరిగిపోయిందా? జరగపోతుందా? జరుగుతూ ఉంటుందా? ఇట్స్ కంటిన్యూస్. ఏంటది? ఇట్స్ కంటిన్యూస్. అంతేనా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారనేది సీజనల్ కాదు, టైం కాదు. ఒక సమయానికి, ఒక సందర్భానికి, ఒక సీజన్కి, ఒక తరానికి చెందినది కాదు. ఈ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుడు తెరిచిన ఈ ఒక్క వాగ్దానము ఎప్పుడు జరుగుతానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానములో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ సీజనల్. అది ఒక కాలానికి కాదు, ఒక తరానికి కాదు, ఒక వ్యక్తికి కాదు. ఇఫ్ అబ్రహాం ఈస్ బ్లెస్డ్, అబ్రహాము ఆశీర్వదింపబడితే, అబ్రహాము పిలువబడితే, లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ కెన్ స్టెప్ ఇన్ టు షూస్ ఆఫ్ అబ్రహాం, యూ కెన్ బి కాల్డ్, యూ కెన్ బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఒక వ్యక్తికి, ఒక తరానికి, ఒక కాలానికి పరిమితి చేయవద్దు. నీవు తెరవబడినంత వరకు, నీవు ఒప్పుకున్నంత వరకు, నువ్వు ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకున్నంత వరకు కూడా దేవుడు ప్రతిదీ కూడా నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన ఈ వాగ్దానము కూడా ఇట్స్ ఎవర్ లాస్టింగ్. అది ఎప్పుడు జరుగుతానే ఉంటుంది, అది నిత్యము కూడా జరుగుతానేది. ఎప్పుడు అంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుంది. అంత మట్టికే కాదు, ఇంకొక మాట యాడ్ చేస్తున్నాం. దేవుడు అర్థం చేసుకోవటంలో దయచేసి పరిమితి కలిగిన వాడిగా మనం ఎప్పుడు దేవుణ్ణి చూడొద్దు. దేవుడండి ఇలాగే ఉంటాడండి, దేవుడండి ఇలాగే కార్యాలు చేస్తాడండి, దేవుడండి పలానది ఎర్ర సముద్రం మాత్రమే చీలుస్తాడండి, ఇంకో సముద్రం అయితే ఆయనకి చేయటం రాదండి. నో 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 నో. దేవుడు అనే ఆయన, చాలా శ్రద్ధగా వినండి, దేర్ ఆర్ మెనీ డైమెన్షన్స్ ఇన్ హిమ్. ఆయనలో చాలా పరిమాణాలు ఉన్నాయి. ఎన్ని పరిమాణాలు ఉంటాయంటే, నువ్వు ఆశపడితే గనక, నువ్వు కోరుకుంటే గనక, నువ్వు తృష్ణ పడితే గనక, నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే గనక, ఎవ్రీ మూమెంట్ హీ కెన్ షో ఎ న్యూ డైమెన్షన్ ఆఫ్ గాడ్ టు యూ. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? ప్రతి నిమిషము కూడా దేవునిలో ఉన్న ఒక క్రొత్త ధనాన్ని నీకు చూపించడానికి ఆయన చాలినవాడు. హల్లెలూయా. దేర్ ఆర్ నో డైమెన్షన్స్ దట్ యు కెన్ మెజర్. ఆయనలో ఉన్న పరిమాణాలు, నువ్వు నేను కొలత లేని పరిమాణాలు ఆయనలో ఉన్నాయి, మనం లెక్కించలేము. మీకు మాట, అద్భుతమైన మాట చెప్తున్నా. మన తెలలో విన్న వెంట్రుకలే మనం లెక్కించలేము కదా. దేవునిలో ఉన్న డైమెన్షన్స్ మనం ఎంతైనా కొలవగలమంటారా? హీ ఈజ్ న్యూ ఎవ్రీ మూమెంట్. నువ్వు కోరుకోవాలి కానీ
నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ ఈ మూమెంట్ నీకు దేవుడు ఎలా కనిపించాడు అనుకో, నెక్స్ట్ మూమెంట్ ఇంకొక డైమెన్షన్ చూపించగలదు. నెక్స్ట్ మూమెంట్ ఇంకొక డైమెన్షన్. ఒకసారి స్వస్థపరిచి యెహోవాగా కనిపించాడు అనుకో, ఇంకొకసారి చూచుచున్న దేవుడిగా కనబడతాడు. ఇంకొకసారి చూచుచున్న దేవుడిగా కనిపించాడు అనుకో, ఇంకొకసారి నీ గర్భము తెరిచిన యెహోవాగా కనబడతాడు. దేర్ ఆర్ మెనీ డైమెన్షన్స్ ఇన్ గాడ్. కానీ ఏం కావాలో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఈ చదువబడిన వచనమును ఈరోజు ఒక న్యూ కాన్సెప్ట్లోనికి మిమ్మల్ని తీసుకెళ్తా. ఒక న్యూ డైమెన్షన్, దేవునిలో ఉన్న ఒక న్యూ డైమెన్షన్ని మీకు పరిచయం చేస్తా. దేవునిలో ఉన్న ఒక క్రొత్త పరిమాణాన్ని మీకు పరిచయం చేస్తా. దయచేసి కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టండి. ఇక్కడ చదువుబడిన ఈ వచనంలో 3 మాటలు చెబుతా ఉంటారు. ఏంటి అంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. మరలా చెప్తున్నా 3 విషయాలు. పైకి ఎగురుతారు. చూడండి, పైకి ఎగురుతారు. ఎలాగా పరిగెడతారు అంటే, అలసిపోక పరిగెడతారు. అంటే పరిగెట్టినా కానీ అలసిపోరు. రెండవదిగా సొమ్మసిల్లక నడిచిపోతారు. ఒకటి ఎగురుతారు, పరిగెడతారు, నడిచి వెళ్తారు. ఎలాగెగురుతారు? పైకి ఎగురుతారు. 2 అలసిపోక పరిగెడతారు. 3 సొమ్మసిల్లక నడుస్తారు. ఒక ప్రశ్న ఏంటో తెలుసా? ఇవన్నీ మనుషులకు సాధ్యమా? నేను ఇప్పుడు చెప్పిన ఈ మూడు ఉన్నాయి కదా. 1 పైకి ఎగరాలి, 2 పరిగెట్టినా కానీ అలసిపోకూడదు, 3 నడిచినా కానీ సొమ్మసిల్లకూడదు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా 3 చేసి చూపిస్తారా? అయ్యో, బైబిల్ గ్రంథం చేస్తారని చెప్తుందండి. నా మాట కాదు, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఖచ్చితంగా మీకు మాట చెప్పనా? మనం ఏసీలో కూర్చుని అలసిపోయే తరం మంది, వంట చేసి అలసిపోయే తరం మంది. ఏంటి, అంతేనా? ఏమీ చేయకుండా కూర్చుని అలసిపోయే తరం మంది. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? మీరు పరిగెడతారు, అలసిపోరు. మీరు నడుస్తారు, సొమ్మసిల్లరు. మీరు పైకి, విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్. మనిషికి అయితే అదే ఖచ్చితంగా సంభవం, పైకి ఎగురుతాయి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఈ 3 జరుగుతాయని చెప్తుంది. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క వాగ్దానం. ఒకవేళ దేవుడి వాగ్దానం ఇవ్వకపోతే ఈ 3 గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఈ 3 గురించి మనం ఎందుకు ఆలోచించాలంటే, బైబిల్ గ్రంథం చెప్తుంది ఒక నూతనమైన బలము దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఎ న్యూ స్ట్రెంగ్త్. ఒక క్రొత్తదైన బలం. ఇది మనుషులకు సాధ్యము కాని బలం, మనుషుల వలన అసంభవమైన బలం, మనిషి శక్తికి మించిన బలం దేవుడు ఒకటి రిలీజ్ చేయబోతున్నాడు. ఈ బలము ఏం చేస్తుంది అంటే, నిన్ను పైకి ఎగురుతుంది. 2 నువ్వు పరిగెడతావు కానీ అలసిపోవు. 3 నువ్వు నడుస్తావు కానీ సొమ్మసిల్లిపోవా. ఇది ఒకసారి రాసి ఉన్నదనుకో మనం ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఇటువంటి మాట ఇంకొకసారి రాసింది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 30:15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి విచ్చి ఓరకుండుట వలన రక్షించబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకునుట వలన, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఏమంటున్నారు? ఊరకుండి నెమ్మదిగా ఉండటం వలన బలము పొందుకుంటారు. ఇదే మాట ఇందాక చదువు వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే, హూ ఆర్ ఎట్ రెస్ట్, హూ ఆర్ ఎట్ పీస్, హూ ఆర్ ఎట్ బిలీఫ్ దట్ గాడ్ విల్ డూ. దేవుడు ఏదో ఒకటి చేస్తాడని తృష్ణ ఆశతో ఎవరైతే చేస్తారో, దేవుడు చెప్తున్న మాట, ఒక నూతనమైన బలము దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలము ఎలాంటిది ఈ బలం అంటే, నిన్ను పైకి ఎగిరేటట్లు చేస్తుంది. 2 నీవు పరిగెట్టినా అలసిపోవు, నీవు నడచిన సొమ్మసిల్లవు. ఒక జనరల్గా ఆలోచన చేద్దాం. జనరల్గా కనుక ఎవరు ఎక్కువ పరిగెట్టలేరు అంటే, జనరల్గా మనకు వచ్చే ఐడియా చెప్పిన వయసు పైబడిన వారండి. అంతేనా? వయసు కొంచెం పెద్ద వయసు వారు పరిగెట్టలేరండి. కొంచెం మరి యవనస్తులు అనుకో, లేకపోతే చిన్నపిల్లలు అనుకో, వాళ్ళు చలాకీగా చాలా జింకల్లాగా పరిగెడతారండి, వాళ్ళు అలసిపోరండి అని చెప్తాం. కానీ దేవుని మాట దానికి ఒప్పుకోవట్లేదు. చదువుదామా 40వ వచనం.
40వ వచనం, 40వ అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక. మన ఆలోచన ఏంటంటే బాలురు కానీ యూత్ యంగ్ బ్లడ్ కానీ వారు పరిగెట్టినా అలసిపోరు, లేకపోతే వారు ఏదైనా చేస్తారో అని ఆలోచన ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో, మీ బాలురు అన్నారు చూసావా, వేస్ట్ అయ్యా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, మీ బాలురు మీ పిల్లలు అన్నారు కదా, వారిని 1 కిలోమీటర్ పరిగించండి, 2వ కిలోమీటర్ కూర్చుంటాడు. లేకపోతే కొంత 4 కిలోమీటర్లు నడిపించండి, 5వ కిలోమీటర్లకి ఏం చేస్తాడో తెలుసా, డాడీ ఈ వాకింగ్ బాగాలేదు డాడీ, బైక్ కొని డాడీ అంటాడు. ఎందుకు? మీ బాలురు అలసిపోతారు, సొమ్మసిల్లిపోతారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఓకే, ఒకవేళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, వయస్సుతో సంబంధం లేదు, అయినా అలసిపోతారు. లేదా మంచి భారీ దేహము కలిగిన వారైనా, మంచి ఎనర్జెటిక్, రోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేవారైనా కానీ ఒక సర్టెన్ టైం వచ్చేటప్పటికి ఏమవుద్దో తెలుసా, వారి పరుగు ఆగిపోద్ది. వరల్డ్స్ ఫాస్టెస్ట్ పర్సన్ ఎవరు? ఉసేన్ బోల్ట్ ఒక 10 కిలోమీటర్లు నడిపించండి, పరిగెత్తించండి, పరిగెట్టేశాడు, చాలా బాగున్నాడు, ఇంకో 10 పరిగెట్టించండి, ఏమవుతుంది? ఖచ్చితంగా ఎట్ ఏ పాయింట్, ఏదో ఒక పాయింట్లో అలసిపోతాడు, సొమ్మసిల్లిపోతాడు. లేదు, చిన్నప్పటి నుంచి నేను ట్రైనింగ్ ఇచ్చానండి నా బాడీకి, నా బాడీ చాలా ఫిట్గా ఉంటుందండి అనుకున్నా, ఎంత ఫిట్గా ఉన్నా కానీ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి నీ బాడీ ఏమవుద్దో తెలుసా, సొమ్మసిల్లిపోద్ది. అవునా? అలసిపోద్ది, సొమ్మసిల్లి. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, ఈ మూడిట్లకి వ్యత్యాసంగా నేను ఇవ్వబోతున్న బలము ఉండబోతుంది. హల్లెలూయా. ఎలాగుంటుంది అంటే, మీరు పైకి ఎగురుతారు, మీరు అలసిపోరు, మీరు సొమ్మసిల్లరు. ఒకవేళ గనక ఇలాంటి క్వాలిటీసే ఎక్కడ దొరుకుతాయండి అని మన ఆలోచన చేస్తే, ఇదే అధ్యాయంలో 2 వచనాలు పైకి వెళ్తే తెలుస్తుంది. 28వ వచనం చదవండి. నీకు తెలియదా, నీవు వినలేదా, బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఏమంటున్నారు? ఆయన నేను చెప్తాను, మీరు చెప్పాలి. ఆయన సొమ్మసిల్లడు, తర్వాత అలయడు, ఆయన జ్ఞాపకము, జ్ఞానమును శోధించడానికి. ఇప్పుడు దేవునిలో ఒక మంచి లక్షణాలు వివరిస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నారంటే, మీ బాలురు అలసిపోతారు, మీ యవనులు అలసిపోతారు, మీ వృద్ధులైతే ఇంకా నేను దాని గురించి పెద్ద వచనం కూడా రాయవసరం లేదు, మీ అంతటి మీరే చెప్పేస్తారు. మీ వృద్ధులు కూడా అలసిపోతారు, సొమ్మసిల్లిపోతారు, పరిగెత్తలేరు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా, వీళ్ళందరికీ మించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? నిత్యుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి కొన్ని లక్షణాలు, ఎ డైమెన్షన్ ఆఫ్ గాడ్, దేవునిలో ఉన్న ఒక పరిమాణాన్ని భక్తుడు చెబుతూ ఏమంటాడంటే, ఈయన అలసిపోడు, ఈయన సొమ్మసిల్లడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈయన? దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈయన అలసిపోడు, ఈయన సొమ్మసి. ఇప్పుడు నూతన బలం గురించి చెప్తా ఉన్నాడు. ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్. మీరు చెప్పండి. ఇప్పుడు నూతన బలం ఇస్తాను, ఈ నూతన బలం ఇచ్చినప్పుడు మీరు కూడా అలసిపోరు, సొమ్మసిల్లరు అని చెప్తున్నారు. నూతన బలం ఇచ్చినప్పుడు దేవుడు ఇంకొక మాటలో, దీన్నే ఇంకొక అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను ఒక ఎనర్జీ రిలీజ్ చేస్తున్నా, ఈ ఎనర్జీ రిలీజ్ చేసినప్పుడు మీరు ఎలా మారిపోతారో తెలుసా? నాలా మారిపోతారు. చెప్పొచ్చా? ఆయన అలసిపోడు, ఆయన అలవడు, సొమ్మసిల్లడు. మనలను గురించి కూడా ఏం చెప్తున్నారంటే, మీరు కూడా అలసిపోరు, మీరు కూడా సొమ్మసిల్లరు. అంటే దేవునిలో ఒక డైమెన్షన్ ఉంది, దేవునిలో ఒక పరిమాణం ఉంది. ఈ పరిమాణమును మనుష్యుల మీదకి ఆయన ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? ఒక నూతనమైన బలముగా ఇస్తాను. ఈ నూతనమైన బలము ఇచ్చినప్పుడు చాలా శ్రద్ధగా ఉండి, మనిషి ఎలా మారతాడో తెలుసా? దేవునిలో ఉన్న ఒక క్రొత్తదైన పరిమాణాన్ని మనిషిలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇఫ్ దేవుడు సొమ్మసిల్లడు, దేవుడు అలయడు, ఇప్పుడు మనిషి ఎలా మారిపోతాడో
తెలుసా? మనిషి కూడా సొమ్మసిల్లడు, మనిషి కూడా అలయడు. ఎవరు ఈరు అంటే ఎవరైతే ఈ నూతనమైన బలమును పొందుకుంటారో వాళ్ళు చేసే కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. అంటే ఈ 3 కార్యాలు మనిషికి అతీతమైనవి, మనిషి వల్ల కానివి, దేవుడు చెయ్యగలిగినవి. చూడండి, ఇది మనిషికి అతీతమైనవే. ఏంటి? సొమ్మసిల్లిపోవడం, అలిసిపోవడం నార్మల్ ఫర్ ఎ మ్యాన్. కానీ దేవుడిలో ఇవి లేవు. ఎందుకండి దేవుడిలో ఇవి లేవు? ఎందుకండి మనిషిలో ఇవి ఉన్నాయి అంటే దేవుడికి మనిషికి మధ్య ఒకే ఒక్క వ్యత్యాసం ఉన్నది. చాలా శ్రద్ధగా వినండి. ఏంటి మనిషికి ఏంటి దేవునికి మధ్య వ్యత్యాసం అంటే మనిషి భౌతికపరమైన వాడు, దేవుడు ఆత్మ సంబంధమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే ఆత్మ సంబంధమైన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాలో ఉన్న ఈ పరిమాణాన్ని నీలో పెడతాను అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నాలో ఉన్న పరిమాణాన్ని నీలో పెడతానంటున్నాడు, అప్పుడు నువ్వు ఎలా మారుతావో తెలుసా? నాలాగా అలసిపోవు, నాలాగా సొమ్మసిల్లవు, నాలాగా పైకి ఎగురుతావు. హల్లెలూయా. ఎంతమందికి కావాలండి? లెట్ మీ టెల్ యూ God is opening this dimension on a generation. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గుంపు కాదు. లెట్ మీ టెల్ యూ, నేను క్లియర్గా చెప్తున్నా, ఒక తరమును దేవుడు ఈ డైమెన్షన్ ఓపెన్ చేయబోతున్నాడు. ఒక తరముకు దేవుడు ఈ డైమెన్షన్. అందుకే ఈ తరము ఎవరంటే నూతన బలమును పొందుకున్న తరం. అందుకే అక్కడ బైబిల్ గ్రంథంలో వారు నూతన బలము. ఎవరు వారు అంటే దేవుని యొక్క నూతన బలము పొందుకున్న తరము. హల్లెలూయా, హల్లెలూయా. వీరేం చేస్తారండి? పైకి ఎగురుతారండి. వీరేం చేస్తారండి? పరిగెడతారు కానీ అలసిపోరు. వీరేం చేస్తారండి? నడిచి వెళ్తారు కానీ సొమ్మసిల్లరా. అయితే చాలా శ్రద్ధ, మనము దేవుడి నుంచే వచ్చాం కదా, మన దేవునిలో ఒక భాగమే కదా. దేవుని రూపము, దేవుని సొగసు, దేవుని పోలిక అన్నీ ఉన్నాయి కదా. మరి మనిషికి ఈ యొక్క యునిక్ డైమెన్షన్ ఆఫ్ గాడ్ ఎందుకు లేదు? ఆలోచన చేద్దామా? ఒక్కసారి ఆలోచన. ఇప్పుడు దేవునిలో ఉన్న లక్షణం ఏంటి? అలసిపోడు, సొమ్మసిల్లడు. కానీ మనిషి ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాడు? మనిషి కూడా ఎలా తయారు చేయబడ్డాడంటే దేవుని రూపం అన్నాడు, దేవుని పోలిక అన్నాడు. ఇంత రూపము పోలిక పెట్టుకున్న మనిషి ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాడు? ఎందుకు అలసిపోతున్నాడు? దేవుడు మనిషిని ఇలాగే తయారు చేశాడా అని ఆలోచన చేస్తే ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? మన ప్రతి క్వశ్చన్కి అక్కడే జవాబు ఉంటుంది. ఆది కాండంలోకి వెళ్ళిపోతే 3వ అధ్యాయం 16, 17 వచనాలు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు, నీ వేదన ప్రయాసతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు చూడు, వాంఛ కలుగును. అది అక్కడ పెట్టి 3వ తర్వాత వచనం చదువు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నిట దాని పంట తిందు. ఇప్పుడు చాలా శ్రద్ధ. ఆదాముతో మాట్లాడాడు దేవుడు, అవ్వతో మాట్లాడాడు. ఇద్దరిలో చెరొక క్వాలిటీ చెప్తున్నాడు దేవుడు. ఏంటా చెరొక క్వాలిటీ అంటే, నీవు ప్రసవ వేదన పడతావు, పిల్లల్ని కంటావు. చూడండి, పిల్లల్ని కంటావు. ఆదాము దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఫలాల్ని పండిస్తూ ఉంటావు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు కొంచెం నా మీద కాన్సన్ట్రేట్ చేయండి, డైవర్ట్ అవ్వద్దు. ఇది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆదాములోను అవ్వలోను కనే స్వభావాన్ని, పంటలు పండించే స్వభావాన్ని కొత్తగా పెట్టాడా? ఇక్కడ చెప్తున్నప్పుడు చెప్పాలి. ఇప్పుడు అవ్వ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, పిల్లల్ని కంటావు, ప్రయాస లేదు, తర్వాత సంగతి, పిల్లల్ని కంటావు అన్నాడు. అంటే అవ్వలో పిల్లల్ని కనే గుణం అనేది ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు కొత్తగా ప్రవేశపెట్టాడా? ముందు ఆల్రెడీ ఉందా? ముందు ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మొదటి అధ్యాయంలోనే దేవుడు ఏమంటాడంటే, ఫలించండి, వృద్ధి చెందండి. అంటే అవ్వలో ఆల్రెడీ పిల్లలను కనే స్వభావం ఉంది. కానీ ఏం తెచ్చుకున్నారు వీళ్ళంటే
కనే స్వభావములో ప్రయాస తెచ్చుకున్నారు, శ్రమ తెచ్చుకున్నారు. అంతవరకు ప్రయాస లేదు, అంతవరకు శ్రమ లేదు. మరలా ఆదాము ఏం తెచ్చుకున్నాడంటే ఆల్రెడీ ఫలములను ఏదేను తోటను ఏలటానికి ఆదాముకి ఇచ్చాడు. అంటే ఏదేను తోటలో ఏ ఫలాలు నాటాలో, ఏ ఫలములు పండించాలో ఆల్రెడీ ఆదాముకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఇక్కడ ఏం తెచ్చుకున్నాడంటే ఈ చేసే పనిలో ప్రయాస తెచ్చుకున్నాడు. అంటే అలిసిపోవటం, ప్రయాసపడటం, సొమ్మసిల్లిపోవటం అనేది మనిషి ఆత్మ సంబంధమైన మనిషిగా ఉన్నవాడు ఎప్పుడైతే భౌతిక సంబంధమైన మనిషిగా మారిపోయాడో ఇది సహజంగా అక్కడ లేని మనిషికి ఇక్కడ వచ్చేసినాయి. ఎబిలిటీస్ అలాగే ఉన్నాయి, పిల్లల్ని కంటం అలాగే ఉంది, పండించటం అలాగే ఉన్నది. ఈ రెండిట్లో ఆత్మ సంబంధ మనిషి అయితే ప్రయాస లేదు, భౌతిక సంబంధమైన మనిషి అయితే ప్రయాస ఉంటుంది. అప్పుడు మొదలయ్యిందండి మనిషికి శాపం. ఏంటా శాపం అంటే చేసిన ప్రతి దాంట్లో సొమ్మసిల్లిపోతున్నాడు, అలసిపోతున్నాడు. ఎంత భయంకరంగా మారిపోయిందంటే తాగి తాగి సొమ్మసిల్లిపోతున్నారండి జనులు. ఎలాగో నోవాహు ఏం చేశాడు? కష్టపడి కాదు సొమ్మసిల్లిపోయింది, తాగి తాగి సొమ్మసిల్లే భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళారు. ఇది ఆశీర్వాదమా శాపమా? అందుకే దేవుడు చూచాడు, ఒక వాగ్దానాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఏంటా వాగ్దానం తెలుసా? సొమ్మసిల్లే ప్రజలారా, అలసిపోయే జనులారా, ఎగరలేని నరులారా, ఐ ఆమ్ రిలీజింగ్ ఎ డైమెన్షన్ ఇన్సైడ్ మీ. నాలో ఉన్న ఒక ఎబిలిటీ, నాలో ఉన్న ఒక పరిమాణాన్ని ఇదిగో ఇప్పుడు నేను రిలీజ్ చేయటానికి సిద్ధంగా ఉన్నా. ఈ డైమెన్షన్ని కనుక నువ్వు క్యాప్చర్ చేసుకోగలిగితే నువ్వు ఏం చేస్తావో తెలుసా? నువ్వు కష్టపడతావు, అలసిపో, నువ్వు ప్రయాసపడతావు, సొమ్మసిల్లవు, నీ దారిలో ఏది కూడా అడ్డు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్నే ఇంకొక రకంగా చెప్తున్నా, ఒకవేళ ఈ డైమెన్షన్ ఆఫ్ గాడ్ని కనుక మనం క్యాప్చర్ చెయ్యాలి అంటే ఫిజికల్ మనిషి ఏమవ్వాలో తెలుసా? స్పిరిచువల్ మనిషిగా మారాలి. హల్లెలూయా. ఎందుకంటే ఫిజికల్లో అలసిపోవటం ఉంటుంది, భౌతికంగా అలసిపోవటం, భౌతికంగా శ్రమ పడటం ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన మనిషి ఏమవుతాడో తెలుసా? పరిగెడతాడు, అలసిపోడు, నడుస్తాడు, సొమ్మసిల్లడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా అండి, ఇది నేను చెప్పేది ఏం కట్టుకథలు కాదండి, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. చాలా శ్రద్ధగా వినండి. మోషే ఉన్నాడు కదా, మోషే ధర్మశాస్త్రం తీసుకురావడానికి ఎక్కడికి ఎక్కాడు? సేనాయి పర్వతం ఎక్కాడు. సేనాయి పర్వతం మీద ఎక్కినప్పుడు 40 దినాలు తిండుందా, ఆకలుందా, దప్పికొందా, గాలుందా? ఎప్పుడైనా ఆలోచించారా? సేనాయి పర్వతం ఇక్కడ నుండి 7500 అడుగుల ఎత్తు ఉంటుంది. 7500 ఎత్తు అడుగు పైన దేవుడు మహిమ మేఘంతో దిగి వచ్చాడు. దేవుడు మహిమ మేఘము అగ్ని వలె దిగి వచ్చాడు. అగ్ని ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? నాకు తెలియదు. అంత ఎత్తు పెరిగితే ఆక్సిజన్ తగ్గుతుందా, పెరుగుతుందా? ఇప్పుడు మోషే తిండి లేదు, నీరు లేదు, గాలి లేదు, 40 దినాలు ఎలా బతికాడు? ఎప్పుడైనా ఆలోచించారా? అర్థమవుతుందా? 7500 ఎత్తు అడుగు, మంచి వేడి, ఏంటి? దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క మహిమ, తిండి లేదు, నీరు లేదు, ఎలా బతుకుతాడు? మోషేను దేవుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చేశాడు. హల్లెలూయా. 40 దినాలు ఆకలి లేదు, 40 దినాలు శ్రమ లేదు, 40 దినాలు ప్రయాస లేదు. ఒకవేళ 40 దినాలు తిండి లేనివాడు, 40 దినాలు నీరు లేనివాడు పైనుంచి ఎలా దిగి రావాలో తెలుసా? ఎవడైనా ఒకడు పట్టుకుంటే నడిచి రావాలి. కానీ మోషే ఎలాగొస్తున్నాడో తెలుసా? మహిమ మేఘము. ఏ మహిమ అయితే అక్కడ చూశాడు, అదే మహిమతో ఎవరు పట్టుకోని అవసరం లేకుండా, ఎవరి సహాయము లేకుండా, దేహదారుఢ్యంతో యుద్ధ వీరుడిగా పైనుంచి దిగి వస్తున్నాడు. వాట్ ఈజ్ మోసెస్? మోసెస్ ఈజ్ నాట్ ఫిజికల్ మ్యాన్, మోసెస్ ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. హల్లెలూయా. తిండి లేదు, ఒక వారం రోజులు మానేద్దాం తిండి. ఎలాగుంటాం మనం? 40 దినాలండి, తిండి లేదండి, నీరు లేదండి. కానీ ఎవరైనా పట్టుకొని నడిపించాల్సి వచ్చిందా? వణుకుతున్నాడా?
బెదురు లేదు, తణుకు లేదు. పైగా అతని స్వరం ఎలాగున్నదో తెలుసా? అహరోను పిలిస్తే అహరోను వణికిపోతున్నాడు. ఇశ్రాయేలీయులారా, ఒక్క శబ్దముతో మాట్లాడితే ఇశ్రాయేలీయులందరూ వలసిపోతున్నారు. ఏ మోషే 40 దినాలు ఏం తిన్నావు మోషే? 40 దినాలు ఏం తాగావు మోషే? 40 దినాలు ఏం పీల్చావు మోషే? మోషే ఏం పీల్చలేదు, ఏం తాగలేదు, ఏం తినలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మోషేను ఎలా తయారు చేశాడో తెలుసా? మోషేలో ఉన్న భౌతికపరమైన మనిషి మోషే యొక్క ఆత్మ మనిషిలో మిళితమైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఏ డైమెన్షన్ ఆఫ్ గాడ్, దేవునిలో ఉన్న పరిమాణం భౌతిక సంబంధమైన మనిషి చెయ్యలేని కార్యాలు చేసి చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా అర్థమవడానికి చెప్తా, చాలా శ్రద్ధగా వినండి. కొత్త నిబంధనలో చెప్తా. పేతురు అంట యేసుక్రీస్తు ప్రభువారు నీటిపైన నడుచుకుంటూ వస్తున్నారు. నీటిపైన నడుచుకుంటూ వస్తున్న పేతురు, నీటిపైన నడుచుకుంటూ వస్తున్న యేసయ్యను పేతురు చూచి నేను కూడా నడుస్తానన్నాడు. నేను కూడా నడుస్తానని చెప్పినప్పుడు రా అయితే నడువు అన్నాడు. ఇప్పుడు పేతురు నడుస్తా ఉన్నప్పుడు చాలా సరిదండి, నీటిపైన నడుస్తున్న పేతురు ఎవరిని చూసినంత వరకు మునిగిపోలేదు? యేసయ్యను చూసినంత వరకు మునిగిపోలేదు. ఇప్పుడు నీటిలో తేడా వచ్చిందా? నీటి యొక్క డైమెన్షన్స్ మారిపోయినాయా? నీటిలో ఉన్న తత్వం మారిపోయిందా? సముద్రం ఏమన్నా గాజు సముద్రంలా మారిపోయిందా? ఏం మారలేదు. కానీ పేతురు కొంత దూరం మునిగిపోలేదు, కొంత దూరం తర్వాత మునిగిపోయాడు. కారణం ఏంటో తెలుసా? యేసయ్యను చూసినప్పుడు పేతురు స్పిరిచువల్ పేతురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్పిరిచువల్ పేతురుకి వెయిట్ ఉండదు. ఏముండదు? వెయిట్ ఉండదు. వేయింగ్ మెషిన్లో పెట్టారనుకో మీటర్ తిరగదు. నో వెయిట్. ఎందుకండి? ఈ పేతురు ఆత్మ సంబంధమైన పేతురు. కానీ ఒకసారి ఆత్మ సంబంధమైన చూపును యెహోవా కొరకు ఎదురు చూచు వారిగా ఉన్న పేతురు యెహోవా నుండి చూపును తొలగించేటప్పటికి ఆత్మ సంబంధమైన పేతురు కాస్త ఎలా మారిపోయాడు? అప్పటి వరకు 0 వెయిట్ అండి, సడన్గా 80 కేజీలు వచ్చేసిందండి. బుడింగని మునిగిపోయాడండి. ఫిజికల్ పేతురు చేయలేదు, స్పిరిచువల్ పేతురు చేసి చూపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, ఈ డైమెన్షన్ ఆఫ్ గాడ్ ఉన్నది చూసారా? ఏంటి అంటే దేవునిలో ఉన్న ఆత్మతత్వాన్ని మనిషిలో ప్రవేశపెట్టడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. దానికోసం దేవుడు ఒక జనరేషన్ని చూస్ చేసుకుంటున్నాడు. లెట్ మీ టెల్ యూ, ఒక కుటుంబం కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక తరం. ఎవరు ఈ తరం అంటే యెహోవా యొక్క నూతన బలమును క్యాప్చర్ చేసిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మంచి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా శ్రద్ధండి. గాడ్ ఈజ్ అవైటింగ్. దేవుడు ఏం చూస్తున్నాడు అంటే నాలో ఉన్న ఈ యొక్క పరిమాణాన్ని నువ్వు పొందుకోవాలి. నాలో ఉన్న ఈ పరిమాణాన్ని నువ్వు పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? ఒక 2 మాటలు చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ఇందాక పెట్టిన దాంట్లోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యాంప్లిఫైడ్ వర్షన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూడండి, ఎలా పొందుకోవాలండి ఈ నూతన బలం అంటే ఇప్పుడు చదివిన మాటలోనే ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. అదే యాంప్లిఫైడ్ లోకి వచ్చేటప్పటికి చాలా బట్ దోస్ హూ వెయిట్ ఫర్ ద లార్డ్, యెహోవా కొరకు ఎదురు చూడటంలో చాలా శ్రద్ధగా ఉండండి. హూ ఎక్స్పెక్ట్, హూ లుక్ ఫర్, హూ హోప్ ఇన్ హిమ్. చాలా శ్రద్ధ. 3 విషయాలు చెప్తారు. ఇందాక చదివిన 30వ అధ్యాయంలో ఇంకొక విషయం ఉంటుంది. నెంబర్ 1 ఎక్స్పెక్ట్ అంటే నువ్వు కోరుకోవాలి. నెంబర్ 2 లుక్ ఫర్ ఎదురు చూడాలి. నెంబర్ 3 హోప్ ఫర్ నిరీక్షణ కలిగి ఉండాలి. ఇందాక యెషయా 30:15లో ఏముంటుందో తెలుసా? నమ్మాలి. 4 విషయాలు. నెంబర్ 1 ఎక్స్పెక్ట్ ఎదురు చూడాలి.
ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఆతురతతో ఉండాలి, 4 నమ్మాలి. ఏంటి? నమ్మాలి. ఎవరైతే ఈ 4 లక్షణాలు కలిగి దేవుని పైన ఆధారపడతారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక క్రొత్తదైన బలమును రిలీజ్ చేస్తాడు. ఇది గుర్తు పెట్టుకోండి, అర్థం కాకపోయినా పర్లేదు, నెక్స్ట్ ముందుకు వెళ్ళేటప్పటికి మీకు అర్థమయ్యేటట్లు చేసే బాధ్యత నాది. ఓకే, గుర్తు పెట్టుకోండి. నూతన బలం ఎలా పొందుకోవాలంటే ఎదురు చూడాలి. ఎదురు చూసే టైంలో ఏముండాలి అంటే నిరీక్షణ ఉండాలి, ఆతురత ఉండాలి, నమ్మకం ఉండాలి. ఓకేనా? ఇది ఒకటి. రెండవదిగా ఎలా పొందుకుంటాము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇట్లు సంధి చే అమ్మ, మీరు అంతరంగ పురుషుని యందు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. చాలు. ఇది మిస్ అవ్వద్దు, ఇది చాలా జాగ్రత్తగా వినండి. మనిషిలో ఒక అంతరంగ పురుషుడు ఉంటాడు. ఏంటండి? మనిషిలో ఒక అంతరంగ పురుషుడు ఉంటాడు. ఈ అంతరంగ పురుషుడు చాలా ఈ అంతరంగ పురుషుడు ఇన్నర్ మ్యాన్ అంటారు. ఈ ఇన్నర్ మ్యాన్ ఏమని చెప్తున్నాడంటే ఈ అంతరంగ పురుషుడు బలము పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి. ఈ అంతరంగ పురుషుడు శక్తి ఎలా పొందుకోవాలంటే ఆత్మ వలన బలపరచబడతారు. ఏంటండి? ఆత్మ వలన ఈ అంతరంగ పురుషుడు ఎప్పుడు వస్తాడంటే ఏ రోజైతే నీవు క్రీస్తులోనికి వచ్చావో నీలో ఒక అంతరంగ పురుషుడు ఫామ్ అవుతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిసం తీసుకుంటావో, ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ మై వర్డ్స్, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుంటావో ఆ రోజు నీ అంతరంగ పురుషుడికి జీవం వస్తుంది, లైఫ్ వస్తుంది. ఆ రోజు నీ అంతరంగ పురుషుడు అప్పుడే పుట్టినవాణ్ణి లెక్క. ఈ అంతరంగ పురుషుడు స్పిరిట్, ఆత్మ. ఈ అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడంటే ఎగ్జాక్ట్లీ నీ ఉన్నట్టే ఉంటాడు, నీ వలే కనబడతాడు. రూపం ఉంటుందండి, నీలాగానే ఉంటాడు. బయటికి కనబడతాడా? కనబడ్డండి. మరి ఎక్కడ ఉంటారు? ఇన్నర్ మ్యాన్. చాలా చదువుండి. ఇప్పుడు నూతన బలము దేవుడు ఇవ్వాలి అంటే నీ అంతరంగ పురుషుడు శక్తి కలిగిన వాడిగా మారాలి. హల్లెలూయా. సహజంగా మనం ఎలాగుంటామో చెప్పనా? మన అంతరంగ పురుషుడు వీక్గాను, బయట ఉన్న భారీ దేహము బరువుగాను బలంగాను ఉంటుంది. అందుకే నూతన బలం పొందుకోలే. నూతన బలం ఎప్పుడు పొందుకుంటాము అంటే అంతరంగ పురుషుడు శక్తి పొందుకోవాలి. బయట ఉన్న మనిషి, ఫిజికల్ మనిషి ఏమవ్వాలో తెలుసా? డ్రాప్ అయిపోవాలి. అలా జరిగినప్పుడు దేవుడిచ్చే నూతన బలం పొందుకుంటారు. రెండు చెప్తున్నా. నెంబర్ 1, దేవుని కొరకు ఎదురు చూడాలి, నిరీక్షణతో, ఆశతో, తృష్ణతో, నమ్మికతో ఉండాలి. నెంబర్ 2, ఏం చేయాలంటే నీ అంతరంగ పురుషుణ్ణి నీవు బలము కలిగిన వానిగా చేయాలి. నువ్వు కాంప్లెయిన్ తాగిపిస్తావో, బూస్ట్ తాగిపిస్తావో నీ ఇష్టం. నువ్వు ఏ ఫుడ్ పెడతావో నీ ఇష్టం. కానీ దేవుడు నీ దగ్గరికి వచ్చి చూసేటప్పటికి నీ బయట మనిషి కంటే కూడా నీ అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉండాలి. హల్లెలూయా. ఇలా జరిగినప్పుడు దేవుడు నూతన బలంతో నింపుతాడు. ఇప్పుడు మీ బాధ నాకు అర్థమైంది. ఇవన్నీ పాసిబుల్ అవుతాయండి, మాకు ఎందుకండి తలకాయ నొప్పులు? హ్యాపీగా ఎగరటానికి ఫ్లైట్లు ఉన్నాయి, వెళ్ళటానికి బస్సులు ఉన్నాయి, ఇంకా నడవవసరం లేకుండా ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, మాకు ఎందుకండి తలకాయ నొప్పులు అంటారు. కానీ బైబిల్ గ్రంథం దానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఒక తరం జనరేట్ అవ్వాలి, ఒక తరం రావాలి. ఏ తరం అంటే ఎగిరే తరం, పరిగెట్టే తరం, నడిచే తరం. ఎలా అంటే పరిగెట్టాలి, అలసిపోకూడదు, సమస్యలేకూడదు. మరి బైబిల్ గ్రంథంలో నిజంగా ఇది జరిగిందా? చాలా శ్రద్ధగా వినండి. ఇంపాసిబిలిటీస్ని పాసిబుల్గా చేసేవాడు నా దేవుడు. ఫిజికల్, భౌతికపరమైన మనిషిని చెయ్యలేని కార్యాలు దేవుడు చేసి చూపెట్టాడు. మొట్టమొదటిగా ఎవరి జీవితంలో ఇది కనబడుతుంది అంటే చూద్దాం, నెమ్మదిగా అక్కడికి వెళ్దాం. అక్కడి వరకు వెళ్ళదు, ఫస్ట్ పాత నిబంధనలో చూద్దాం. మొట్టమొదటిగా ఎవరి జీవితంలో ఇది జరిగిందంటే అబ్రహాము జీవితంలో జరిగింది. ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 11వ వచనం, 11-12 వచనాలు. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులైరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక. స్త్రీ ధర్మము సారాయిలో నిలిచిపోయింది.
సారా నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఈ రెండు వచనాల్లో సారా ఏం కన్ఫర్మ్ చేసిందో తెలుసా? మేము అన్ఫిట్ అని కన్ఫర్మ్ చేసింది. ఎందుకు రాయిపించాడు దేవుడు ఈ వచనాన్ని అంటే, సారా తన నోటంటే తాను ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ ధర్మము ఉడికిపోయింది, నా భర్త ముసలివాడైపోయాడు, మా ఇద్దరి వలన ఈ లోకములో ప్రతి సృష్టి అనేది జరిగే అవకాశము లేదు. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ వలన సారా ఏం కన్ఫర్మ్ చేస్తుంది అంటే, భౌతికంగా, ఫిజికల్గా, మెడికల్గా, అర్థమవుతుందా నా మాట? మెడికల్గా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ వి టు బేర్ ఎ సన్. మేము కుమారుని కనడం అనేది భౌతికంగా అసాధ్యమైనది, ఇంపాసిబుల్. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీదటికి ఒక కాలము, అంటే ఒక సంవత్సరంలో నేను మళ్ళా వస్తా, ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారో తెలుసా? పిల్లోనికి అంటారన్న. దేవుడు ఏం చెప్పాడు? ఇంపాసిబిలిటీని పాసిబిలిటీ చెప్పాడు. సారా ఏం చెప్తుందో తెలుసా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవా, ప్రభువా, యెహోవా, నువ్వైతే చెప్పెళ్ళావు కానీ మా దగ్గర అంత మ్యాటర్ లేదన్నది సారా. ఏమన్నది? మా దగ్గర అంతా మ్యాటర్ లేదు, మేమా ఒక కర్రో ఎవడో ఒకడో పట్టుకోపోతే నడిచే వాళ్ళం కాదాయే, 100 సంవత్సరాలయ్యే. మా ఆయన అంటావా, పోనీ ఎంత నాజుగ్గా ఉన్నా కానీ 100 సంవత్సరాలు పైబడినవాడే, ఇంకా మేము మాత్రం ఏడకంటాం ప్రభువా పిల్లల్ని అన్నాడు. ఓకే, ఇంకో మాట చెప్తున్నా, చాలా శ్రద్ధగా వినండి. ఇదే సారా ఒక సంవత్సరం తిరిగిన తర్వాత ఏం జరిగిందంటే, 21వ అధ్యాయం 6వ వచనం చదవండి. అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురని. ఒక్క సంవత్సరం తిరిగిన తర్వాత ఇదే సారా ఎలా మాట్లాడుతుందో తెలుసా? సర్కాస్టిక్ గా మాట్లాడుతుంది. అవునా? ఎలా అంటే, ఇప్పుడు తన్ను తాను చూసుకుని నవ్వుకుంటుంది. నేనేంటి ప్రవ్వా 99వ సంవత్సరంలో ఉన్నా, ఇప్పుడు పిల్లలకి అంటవేంటి ప్రవ్వా అని నవ్వుతూ ఏమంటుందంటే, నాకు నవ్వు వస్తుంది. మరి మీ మామగారు పిల్లల్ని కన్నారని ఎవరైనా చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? నవ్విపోతారు. నా గురించి వినిన వారందరూ నవ్వుతారు. తర్వాత చదవం. తర్వాత మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును. నేను అతన్ని వీళ్ళు ఆల్రెడీ ముసలివారైపోయారు, ఫిజికల్ గా ఫిట్ కాదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఒక సంవత్సరంలో నీకు పిల్లలు కంటామని. ఒక సంవత్సరం తిరిగేటప్పటికి సారా, ముసలిదైన సారా, గర్భం ఉడికిపోయిన సారా, ఏమాత్రము బలము లేని అబ్రహాం, వీళ్ళిద్దరూ కలిసి ఒక దేవుని చేత వాగ్దాన పుత్రుని బయటికి తీసుకొచ్చారు. మరి ఇది ఎలా పాసిబుల్? ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది? ఈ సంవత్సర కాలంలో అంతకు ముందు చెయ్యలేని వారు ఇంతకు ముందు తర్వాత సంవత్సరం తిరిగేటప్పటికి ఎలా చెయ్యగలుగుతున్నారో? లెట్ మీ టెల్ యూ, ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది అంటే, భౌతికపరమైన అబ్రహాము, భౌతికపరమైన సారా, ఆత్మ సంబంధమైన అబ్రహాము, ఆత్మ సంబంధమైన సారాగా మారారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. సారా ఎలా మారారు? సారా ఎలా పిల్లలను కన్నావు? అబ్రహాం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుతాడు. ఇదే మాట అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది. ఎలా నెరవేర్చబడిందంటే, నా దేవుడు మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మాట సున్నైనా అప్పుడు నవ్వింది సారా. గాని దేవుడు పరల సెకండ్ టైం కన్ఫర్మ్ చేస్తున్నాడు, సారా జాగ్రత్తగా విను, నేను చెప్పితే జరిగి తీరతాది అని. ఎప్పుడైతే దేవుడు ఖండితంగా చెప్పాడో, వీరిద్దరూ ఏది సాధన చేయటం మొదలు పెట్టారో తెలుసా? ఆ భౌతిక పరమైన మనుషులు ఆత్మ సంబంధమైన మనుషులుగా, అంటే దే స్టార్టెడ్ టు గివ్ స్ట్రెంగ్త్ టు దేర్ ఇన్నర్ మ్యాన్. హల్లెలూయా. వాళ్ళు అంతరంగ పురుషునికి, వారిలో దాగి ఉన్న అంతరంగ పురుషునికి వారు బలం ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే, ఎలా ఇస్తారండి బలము? దేవుని మాట, దాన్ని నమ్మారు. అందుకే అబ్రహాం గురించి అతడు నమ్మెను, దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.
దే స్టార్టెడ్ టు బిల్డ్ దేర్ లైఫ్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన మాట, దేవుడు ఖచ్చితంగా చెప్పిన మాట మీద వాళ్ళు బిల్డ్ అవటం ఎప్పుడైతే బిల్డ్ అవటం స్టార్ట్ చేశారో వారి ఫిజికల్ మ్యాన్ ఏమంటున్నాడో తెలుసా, ఇది అసాధ్యమైతే వారి స్పిరిచువల్ మ్యాన్ ఏమంటున్నాడో తెలుసా, ఇట్ ఈస్ పాసిబుల్. వాళ్ళు చేసి చూపెట్టారు అంటే సంవత్సరం అయ్యేటప్పటికి వారి ఫిజికల్ మ్యాన్ యొక్క విశ్వాసము తగ్గిపోయి స్పిరిచువల్ మ్యాన్ యొక్క విశ్వాసం గొప్పదై కూర్చున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జరిగిందండి? ద స్పిరిచువల్ మ్యాన్ గెయిన్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. దీన్నే ఏమంటామో తెలుసా, నూతనమైన బలం. మీకు మాట చెప్పనా, ఇదే అబ్రహాము ఒక్క కొడుకుని కంటాకి కష్టపడ్డాడు కదా, ఆ తర్వాత బైబిల్ గ్రంథం తిరిగేస్తే 8 మంది కుమారులను కన్నాడు అబ్రహాం. హల్లెలూయా. హిస్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ వేరియింగ్. అతని యొక్క ప్రయాస ఏమాత్రము అలసిపోవట్లేదు, సొమ్మసిల్లట్లేదు. హల్లెలూయా. హీ స్టార్టెడ్ టు క్రియేట్ జనరేషన్స్ అవుట్ ఆఫ్ హిస్ ఊమ్. హల్లెలూయా. ఒకడే వాగ్దాన పుత్రుడు, మిగతా వాళ్ళందరూ వాగ్దానం లేని వారు కావచ్చు, కానీ అబ్రహాము కడుపు నుంచి వచ్చిన 8 కుమారులు 8 తరాలై కూర్చున్నారు, 8 జన సమూహములై కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఒకరు మాత్రమే వాగ్దాన పుత్రులు. ఆ తర్వాత సారాను పెళ్లి చేసుకోవటం, సారా ద్వారానే పెళ్లిళ్ళ కంటే కష్టమైన అబ్రహాము తర్వాత కెతూరాను పెళ్లి చేసుకున్నాడు. వాట్ లెడ్ ద ఫిజికల్ మ్యాన్ వెరీడ్ అవుట్, స్పిరిచువల్ మ్యాన్ స్టార్టెడ్ టు రైజ్ అప్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా నా మాట? అర్థమైందా? చాలా శ్రద్ధ. నూతన బలం కేవలం పాత నిబంధన గ్రంథంలోనే కాదు, ఇదే ఇలాంటి కపులే కొత్త నిబంధన గ్రంథంలో జకరియా, ఎలిజబెత్. దే ఆర్ నియర్ టు రిటైర్మెంట్ యట్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. కొత్త నిబంధన గ్రంథంలో కాదు, పాత నిబంధన గ్రంథంలో కాదు, ఎక్కడైనా కానీ దేవుడు చేసి చూపిస్తాడు, నువ్వు ఎదురు చూస్తే కనుక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి కావాల్సింది టైమింగ్ కాదు, దేవుడికి కావాల్సింది నువ్వు. ఇఫ్ యూ allow God to do it, God will make it possible to do it. Hallelujah, hallelujah. చాలా శ్రద్ధండి. అంత మటుకే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్తాను. చాలా శ్రద్ధండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, దేవుని యొక్క నూతన బలమును రెన్యూడ్ హిస్ స్ట్రెంగ్త్. ఎవరు అనగానే మనకి బలము అంటే ఎవరు గుర్తొస్తారు? సంసోను. మరి సంసోను జీవితంలో జరిగిందా అంటే జరిగింది. ఒకసారి చదవండి, జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. న్యాయాధిపతులు 16:28. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి లార్డ్ ఐ ప్రే దట్ వన్స్ అగైన్, మరొక్కసారి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతి. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి, నా మాటలు కాన్సన్ట్రేట్. సంసోను ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థనకు చేస్తున్న టైంలో సంసోను యొక్క పరిస్థితి ఏంటి? సంసోను యొక్క పరిస్థితి ఏంటంటే 2 కన్నులు ఓడపీకేశారు. 2 కన్నులు ఓడపీకేసి ఏం చేస్తున్నాడు సంసోను అంటే, పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా ఎద్దులు దున్నాల్సిన గానుగును, ఎద్దులు తిప్పాల్సిన గానుగను తీసివేసి సంసోను చేత తిప్పిస్తున్నారు. పొద్దస్తమాను లేచిన కాడి నుంచి పడుకునే వరకు కూడా సంసోను ఏం చేయాలో తెలుసా? గానుగు తిప్పుతాం. గానుగు తిప్పడం అంటే మరి ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారు కదా. ఆయిల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పూర్వకాలంలో ఎద్దును పట్టుకుని తిప్పుతా ఉన్నప్పుడు లోపల క్రష్ అయ్యి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు సంసోను మీద ఉన్న పగతోటి, సంసోను మీద ఉన్న మరి దాన్ని బట్టి ఏం చేశారంటే, ఎద్దును తీసివేసి ఎద్దు ప్లేస్లో సంసోన్ని పెట్టి గానుగ తిప్పిస్తా ఉన్నారు. ఎంతకాలం జరిగింది అంటే చాలా శ్రద్ధగా వినండి. సంసోనుకు గుండు కొట్టించేశారు. గుండు కొట్టించేసిన వ్యక్తి ఈ ప్రార్థన చేసేటప్పటికి అతనికి ఫుల్గా ఎంటుకలు వచ్చేసినాయి. ఫుల్గా ఎంటుకలు రావటం మాత్రమే కాదు, చాలా శ్రద్ధగా వినండి. సంసోన్ ఒక నార్మల్ వ్యక్తి గుండు గీసిన తర్వాత కొంచెం వెంట్రుకలు రావటానికి, చాలా శ్రద్ధగా వినండి, ఒక నార్మల్ మీలాగా నాలాగా వెంట్రుకలు రావటానికి నెలల కాలం పడుతుంది. కానీ సంసోను నార్మల్ వ్యక్తి కాదు, నాజీరు చేయబడిన వ్యక్తి.
నాజీరు చేయబడిన వారు ఎలాగుంటారంటే వాళ్ళ తల వెంట్రుకలు ఆ నాజీరుతనానికి రుజువుగా కనబడతా ఉంటాయి. ఇప్పుడు సంసోను ఈ ప్రార్థన చేయటానికి అతని యొక్క స్ట్రక్చర్, హెయిర్ స్ట్రక్చర్ మళ్ళీ ఎలాగవ్వాలో తెలుసా? పూర్వం ఎలా ఉండేవాడో అలాగవ్వాలి. అలాగవ్వటానికి ఎంతకాలం పడుతుందో తెలుసా? 4 నుంచి 6 సంవత్సరాలు. నా మాట శ్రద్ధగా, నాజీరు చెయ్యబడిన వ్యక్తి వలె జుట్టు మరలా నార్మల్ అవ్వటానికి ఒక వ్యక్తికి, నాజీర్ అంటే జోకు కాదు, చాలా శ్రద్ధండి, ఏదో బైబిల్ గ్రంథంలో ఒక పదం అనుకుంటారు నాజీర్ అంటే. ఇట్స్ ప్రతిష్ఠిత, దాన్ని ఏమంటారు? డెడికేషన్ కూడా కాదు, కాన్సిక్రేషన్. ఇట్స్ కాన్సిక్రేషన్, రైట్ వర్డ్ ఇస్ కాన్సిక్రేషన్, ప్రతిష్ఠిత. అలాగూ సంసోను ఇంచుమించు మరి 4, 6 అనుకుంటే ఒక 5 సంవత్సరాలు వేసుకుంది. 5 సంవత్సరాలు ఏం చేస్తున్నావు సంసోను? కళ్ళు లేవు. ఏం చేస్తున్నావు సంసోను? గానుగు తిప్పుతా ఉన్న సంసోనికి మంచి ఆహారం పెట్టారా? పౌష్టికాహారం పెట్టారా? బలం ఎక్కడి నుంచి వస్తుంది? బలం 5 సంవత్సరాలు తిండి లేదు, తెప్పలేదు. నామినల్గా ఏదో ఊపిరి ఉండటానికి మనిషి బ్రతికే ఉండాలి, చావకూడదు అన్న స్థితిలో మనిషిని ఎలా చేశారంటే కృంగదీశారు సంసోని. 5 సంవత్సరాలు సంసోను నిలబడటానికి శక్తి లేదా, నుంచోటానికి శక్తి లేదు. ఏం చేసేవాడంటే గానుగ మీదే భారం వేసి, చాలా మనిషి ఎలా తయారైపోయాడంటే గానుగ మీదే భారం వేసి ఈ గానుగ మీదే ఆనుకొని అలా తిరుగుతూ ఉండేవాడు. 5 సంవత్సరాల్లో ఏమైందండి సంసోన్లు అంటే, లెట్ మీ టెల్ యూ, ఏ బలముందని సంసోను వెర్రవీగాడో ఆ బలము లేని ఒక ఫిజికల్ మనిషి తయారైపోయాడు. సంసోన్ను చూస్తే ఎలాగున్నా సంసోను ఫిజికల్గా, భౌతికంగా 0. ఈ 5 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నావు సంసోను? ఏం నేర్చుకున్నాడో తెలుసా? శక్తి అనేది భౌతికంగా వచ్చేది కాదు, ఆత్మతో నింపబడేది శక్తి. హల్లెలూయా. అందుకే సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? లార్డ్, వన్ మోర్ టైం, డూ ఇట్ అగైన్. మరొక్కసారి చెయ్యి ప్రవ్వా. ఎందుకు? ఈసారి నేను ఫిజికల్గా 0, స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన సంసోను నాలో రెడీ అయ్యాడు ప్రవ్వా. ఒక్కసారి మరలా ఇస్తావా బలాన్ని? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సంసోను ఈ ప్రార్థన చేశాడో 5 సంవత్సరాలు ఎదురు చూశాడు. 5 సంవత్సరాలు ప్రభు కొరకు కనిపెట్టాడు. 5 సంవత్సరాలు దేవుని మాట యందు లక్ష్య పెట్టాడు. 5 సంవత్సరాలు తన గతములో ఏం చేశాడో అవన్నీ కళ్ళకు ముందు తెచ్చుకుని ఏమంటున్నాడో తెలుసా? లార్డ్, డూ ఇట్ వన్ మోర్ టైం, లార్డ్, డూ ఇట్ వన్ మోర్ టైం, లార్డ్, ఐఎమ్ హియర్ రెడీ. ఎప్పుడైతే సంసోని ఈ ప్రార్థన చేశాడో దేవునిలో ఉన్న ఒక డైమెన్షన్ ఓపెన్ అయింది. ఒక రెన్యూడ్ స్ట్రెంగ్త్, నూతనమైన బలము ఒకేసారి వచ్చింది. లెట్ మీ టెల్ యూ, ఈ కార్యము చేసిన తర్వాత సంసోను చచ్చిపోయాడు. కానీ మీకు మాట చెప్తున్నా, సంసోను పేరు మరలా ఎక్కడ కనపడుతుందో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో సంసోను కనబడతాడు. దాని అర్థం ఏంటో తెలుసా? సంసోన్ ఈజ్ యాక్సెప్టెడ్. హల్లెలూయా. అతడు అంగీకరించబడ్డాడు. ఎలాగ అంగీకరించబడ్డాడు? నిలబడటానికి ఓపిక లేని మనిషి, ఏమి చేయలేని మనిషి, న్యాయాధిపతిగా ఫెయిల్ అయిన మనిషే కావచ్చు, కానీ హీ గాట్ ఎ రెన్యూడ్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. ఈ రెన్యూడ్ స్ట్రెంగ్త్, ఈ తిరిగి నూతనమైన బలము పొందుకున్న వెంటనే ఈ మనిషి ఈ సంసోను ఏ 5 సంవత్సరాల్లో చెయ్యలేకపోయాడో ఒక్క సందర్భములో చేసి దేవుడు తనకి విధించిన కాలింగ్ని సంపూర్తి చేశాడు. దేవుని యొక్క పట్టికలోనికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ వన్ స్ట్రైకింగ్ వర్డ్. 10 సంవత్సరాలు నేను దేవుని కొరకు ఏం చేయలేనంటున్నావా? ఇఫ్ దిస్ రెన్యూడ్ స్ట్రెంగ్త్ comes, let me tell you, you can do it in 1 year. హల్లెలూయా. దీన్ని తక్కువగా అంచనా వేయద్దు. ఎందుకో తెలుసా? ఈ రెన్యూడ్ స్ట్రెంగ్త్, ఈ యొక్క నూతన బలం, నువ్వు అలసిపోవు, నువ్వు సొమ్మసిల్లవు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఆ నూతన బలము ఈ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. వీఆర్ ఇన్ దిస్ జనరేషన్. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, వీఆర్ ఇన్ దిస్ జనరేషన్. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఇందాక చెప్పినట్లు ఇంకొక వ్యక్తి ఎవరో తెలుసా? ఫిలిప్. ఎవరండి? ఫిలిప్.
ఫిలిప్ అపోస్తల కార్యం 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యం 8:28. తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి, ఏంటండి అది? ఫిలిప్పుతో ఆత్మ చెబుతున్నాడు ఏమని? రథము దగ్గరకు పోయి దానిని కలుసుకున్నామని చెప్పాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రథం అంటే దేని చేత నడిపించబడుతుంది? గుర్రం. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అంట ఫిలిప్పుతో చెప్తుందంట, ఫిలిప్పు నువ్వు లేచి గుర్రాన్ని పట్టుకోవయ్యా. లేదు, మన కాలంలో అయితే ఎవరైనా నడిచి వెళ్తున్నారు అనుకో, అయ్యో అబ్బాయి అతను స్టార్ట్ అయ్యి అరగంట అయిపోయింది, బండి వేసుకుని వెళ్ళు. మనం ఏమంటాం? బండి వేసుకుని వెళ్ళు, కారు వేసుకుని వెళ్ళు, అతను ఎక్కడ ఉన్నాడో చూసిరా అంటాం. కానీ అక్కడ ఏమంటున్నాడంటే రివర్స్. ఆల్రెడీ రథం మీద వెళ్ళిపోతున్న వ్యక్తిని ఆత్మదేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి పట్టుకో అంటున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం? ఫిలిప్ ఏమంటాడో తెలుసా? వెంటనే క్వశ్చన్ అయ్యలేదు ఫిలిప్, ప్రభువా నువ్వు తెలిసి అడుగుతున్నావో తెలియదు అనుకుంటున్నావో నాకు తెలియదు ప్రభువా, అక్కడ రథము నడిపిస్తుంది మనుషుల కాదు గుర్రాలు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అని అనాలి. కానీ ఫిలిప్ ఏమన్నాడో తెలుసా? పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఎలా పరిగెట్టడం స్టార్ట్ చేశాడు? కింద చదవండి, కింద ఏమంటుందంటే 29లో. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము నేనేదో మిస్ అయ్యాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతడు అనగా ఆ నపుంసకుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా నీవు చదివినది అంటే దీని అర్థం ఏంటి? ఫిలిప్ ఏం చేశాడు? పరిగెత్తమని ఆత్మ చెబితే ఫిలిప్ పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. పరిగెట్టడం మాత్రమే కాదు, ఎంతో దూరాన్నున్న గుర్రపు రథములను ఫిలిప్ పట్టుకోగలిగాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ ఫిజికల్ మ్యాన్? ఒక భౌతికపరమైన మనిషికి ఇది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమా? గుర్రం అసలు పవర్నే దేంట్లో కొలుస్తారో తెలుసా? హార్స్ పవర్లో కొలుస్తారు. ఎందుకు? హార్స్ పవర్కు మించిన పవర్ లేదని అన్నిటికీ పరిమాణం కింద దేని పెట్టారు పవర్కి అంటే హార్స్ని పెట్టేశారు. హార్స్ యొక్క పవర్ చాలా ఎక్కువ అండి. తన్నింది అనుకో మనం ఎక్కడికో వెళ్ళి పడతాం అన్నమాట. హార్స్ పవర్. అందుకే మోటార్స్ని కానీ మెకానిక్ ఏదైనా కానీ దేంట్లో కొలుస్తారంటే హెచ్పి హార్స్ పవర్స్లో కొలుస్తారు. అటువంటి హార్స్ పవర్ని ఒక ఆత్మ వ్యక్తి పట్టుకోగలిగాడు. ఫిలిప్పు ఎలా పరిగెట్టాడో తెలుసా? భౌతిక సంబంధమైన వ్యక్తి కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వ్యక్తి అలసిపోడు, పరిమాణాలు ఉండవు, లెంత్తో సంబంధం ఉండదు. కళ్ళు తీసి అలా తెరిచాడు అనుకో అక్కడ ఉంటాడు అనమాట. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను. తర్వాత ఇదే ఫిలిప్పు 39వ వచనం చదువు. 39వ వచనం. వారి నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. బాప్తిస్మ ఇచ్చేసాడు నపుంసకుడికి. బాప్తిసం ఇలా మునిగి బయటకు వచ్చి ఇలా వెనక్కి తిరిగి చూసాడు. ఫిలిప్పు లేడు. ఏమైపోయాడు ఫిలిప్పు అంటే? ఆత్మ కొనిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంతకుముందు ఫిజికల్ ఫిలిప్ ఉన్నాడు చూసారా, ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు పరిచర్య చేసింది అంతా ఎవరు? అంతరంగ పురుషుడు బయటకు వచ్చేసి ఆయన కార్యాలు చేస్తున్నాడు. భౌతికపరమైన ఫిలిప్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? తానున్న చోట్లనే ఉన్నాడా. అందుకే నపుంసకుడు తిరిగి చూసేటప్పటికి ఫిలిప్పు కనబడట్లేదా? మీకు మాట చెప్తున్నా, ఈ బైబిల్ గ్రంథంలో స్టోరీస్ కాదు, రియాలిటీస్. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరిగినాయి. ఇట్ ఈస్ పాసిబుల్. నమ్మాలి, యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఇఫ్ యూ క్యాన్ లుక్ అంటు గాడ్, ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్, హోప్ అండ్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇటువంటి కార్యాలు జరుగుతాయి. ఏ కార్యాలండి? భౌతిక పరమైన మనిషి చెయ్యలేని కార్యాలు నీలో ఉన్న అంతరంగ పురుషుడి ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ క్వశ్చన్ ఏంటో చెప్పనా? ప్రశ్న ఏంటో చెప్పనా? హూమ్ యు ఆర్ లుకింగ్ అంటూ. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు అనేది ప్రశ్న. నా మాట శ్రద్ధగా వినండి. నువ్వు గ్రద్దలాగా ఎగరాలి అంటే నువ్వు గ్రద్ద ఏం చేస్తుందో చూడగలగాలి.
అందుకే బైబిల్ గ్రంథంలో ఈ వచనంకి వచ్చినప్పుడు ఈగిల్ని రాశారు. ఎందుకు ఈగిల్ని రాశారో తెలుసా? చాలా శ్రద్ధగా ఉండి. ఈగిల్ని ఎందుకు రాశారో తెలుసా? గ్రద్దను ఎందుకు రాశారో తెలుసా? పక్షి రాజుకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటి ఆ క్వాలిటీస్ అంటే, కాకులు తిరిగే దగ్గర గ్రద్ద తిరగదు. అర్థమైందా? కాకులు తిరిగే దగ్గర తిరగదు, పిచ్చుకలు తిరిగే దగ్గర తిరగదు, పావురాలు తిరిగే దగ్గర తిరగదు. ఎక్కడ తిరుగుతుంది? దానికంటూ ఒక రెల్మ్ క్రియేట్ చేసుకుంది, అక్కడ మాత్రమే తిరుగుతుంది. హల్లెలూయా. నువ్వు గ్రద్దను కలుసుకోవాలనుకో, నేను నీ దగ్గరికి రా. నేను కావాలంటే నువ్వే నా దగ్గరికి రా. హూమ్ యు ఆర్ లుకింగ్ అంట. లెట్ మీ టెల్ యూ, నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావో వారి రెల్మ్లోకి వెళ్ళాలి నువ్వు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా? పరిచర్య చెయ్యాలి అంటే అర్థం అవ్వాలి కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అర్థం అవ్వాలి కాబట్టి నా ఎక్స్పీరియన్స్. సంఘం స్థాపించాలి, దేవుడిచ్చిన భారం చొప్పున సంఘాన్ని నడిపించాలి. నా చుట్టూరు సేవకులు లోటు ఉన్నారా? సంఘాలు లోటు ఉన్నాయా? కానీ నేను కట్టాలి కదా. ఇప్పుడు నా చూపు ఎవరి మీద ఉండాలో తెలుసా? ఒకవేళ నా చుట్టూ ఉన్న వారిని చూస్తూ ఉన్నాను అనుకో, యూట్యూబ్ స్టార్గా మిగిలిపోతాను నేను, లేకపోతే డిబేట్లు స్టార్గా మిగిలిపోతాను నేను, లేకపోతే వీళ్ళని తిట్టిపోసుకోవడంలో నేను పేరు ఎలా ప్రఖ్యాతులు ఎలా పొందుకోవాలో నేర్చుకుంటాను నేను. బట్ దట్ ఈస్ నాట్ మై కాలింగ్. నేనేం చూడాలో తెలుసా? పైకి ఎగిరే వారిని చూడాలి. లేరా బైబిల్ గ్రంథంలో, లేరా బైబిల్కి వెళ్ళకట, అటువంటి వారి వైపు చూడాలి. గెద్దవలే పైకి ఎగరాలి. హల్లెలూయా. రెల్మ్ క్రియేట్ చేసుకో. నువ్వు ఏ రెల్మ్లో ఉంటున్నావో చూసుకో. కాకులు తిరిగే రెల్మ్లో ఉంటున్నావా, పిచ్చుకుల దగ్గర ఉంటున్నావా, అక్కడే ఉండిపోతావు. కోడి దగ్గర ఉంటున్నావా, కనీసం ఎగరవు నువ్వు. కాకిల దగ్గర ఉంటున్నావా, స్కావెంజర్లా మిగిలిపోతావు. వీళ్ళ పడేసినది తింటా బతికిపోతా ఉంటావు. కానీ నువ్వు పైకి ఎగరాలి అంటే గెద్దవలే చూడు. హల్లెలూయా. మీకు ఇంకో మాట చెప్తున్నా, గెద్ద కాకి ఇలాగెలా కొట్టుకున్నంత కూడా కొట్టుకోదు గెద్ద. కారణం ఏంటి? ఎందుకు పైకి వెళ్తుందో తెలుసా? గెద్దకు ఒకటి తెలుసు. ఏంటి అంటే, పైన ఏ ఎయిర్ ఉంటుంది అంటే హాట్ ఎయిర్ ఉంటుంది, కింద చల్లని గాలి ఉంటుంది, పైకి వెళ్ళేటప్పటికి వేడి గాలి ఉంటుంది. ఎందుకు? సూర్యునికి దగ్గరగా అవుతున్న కొలది వేడి గాలి వస్తుంది. వేడి గాలికి ఒక తత్వం ఉంటుంది, అది పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? వేడి గాలి ఎప్పుడు పైకి వెళ్తుంది. అందుకే మీరు స్టవ్ మీద గుడ్లు ఉడకించారనుకో, ఏదన్నా ఉడకబెట్టారనుకో, నీరేమైపోద్ది? పైకి వెళ్ళిపోతాండి. ఈ వేడిగాలి ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు? దానిలో ఉన్న తత్వం. ఇప్పుడు గెద్ద ఏం చేస్తుంది అంటే, కొంచెం పైకి వెళ్ళి అక్కడున్న వేడి గాలి యొక్క తత్వాన్ని రెక్కలతో వాడుకొని ఇంకొంచెం పైకి వెళ్తుంది. అది ఫ్లాప్ చేయదు, దాని ఎనర్జీని స్టోర్ చేసుకుని గాలిలో ఉన్న ఎనర్జీని వాడుకోవడం ప్రయత్నిస్తుంది. అందుకే గెద్ద ఎక్కడికి వెళ్తుందో తెలుసా? పైకి పక్షిరాజు వలె పైకి ఎగరాలి. యుద్ధం చేసినప్పుడు కూడా గెద్ద భూమి పైన యుద్ధం చేయదు, దాన్ని రెల్మ్లోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, నువ్వు పక్షిరాజు వలె పైకి ఎగరాలనుకుంటున్నావా? ఆల్రెడీ వెళ్ళిన భక్తుల వైపు చూడు. నీ చుట్టూ ఉన్న మంద వైపు చూడకు, పైనున్న భక్తుల వైపుకు చూడు. నువ్వు పైకి ఎగరబడతావు. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహాను, పౌలు గారు, పద్మాసు దీపంలో యోహాను, వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఫిజికల్గా 0, ఆత్మగా 100%. హల్లెలూయా. నీలో గనక నీ అంతరంగ పురుషుణ్ణి బలము పొందుకుంటే, దేవుడు అట్ ఏ టైం హీ విల్ రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ ఏం చేస్తుందో తెలుసా? ఫిలిప్పులాగా రథముల వెనకాల పరిగెడతావు కానీ అలసిపోవు, నడిచి వెళ్తావు అలసిపోవు, ఏం చేసినా కానీ అలసిపోవు. నీ డైమెన్షన్ మారుతుంది. హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, యూ నీడ్ టు చేంజ్ యువర్ డైమెన్షన్స్. ఏంటి డైమెన్షన్స్ అంటే, చాలా భౌతికపరమైన మనిషికి కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటి ఆ లోపాలు తెలుసా? సెంటిమెంట్కి పడిపోతాడు, ఆయింట్మెంట్కి పడిపోతాడు. ఫిజికల్ వ్యక్తులకి ఏం పనిచేయవు. మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎమోషన్స్ పనిచేయవు. ఈ ఫిజికల్ రెల్మ్లోంచి స్పిరిచువల్ రెల్మ్లోనికి వెళ్తే గనక ఎగురుతావంట. చూడండి,
చెప్పకూడదు కానీ బాగా స్పిరిట్ చేత నడిపించబడుతున్న వ్యక్తులు బర్త్డే అయినా ఒకేలా జరిపిస్తారు, డెత్ డే అయినా ఒకేలా జరిపిస్తారు. వాళ్ళకి పెద్ద పట్టింపులు ఉండవు. ఎందుకో తెలుసా? బర్త్డే అనుకో ఈ లోకంలో పుట్టావు, డెత్ డే అనుకో ఆ లోకంలో పుట్టావు. వాళ్ళు ఆ వ్యూలో ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? యు ఆర్ జస్ట్ చేంజింగ్ యువర్ అడ్రస్ అంతే. బర్త్డే ఈ లోకంలో పుట్టావు, డెత్ డే ఆ లోకంలో పుట్టావు. హల్లెలూయా. అందుకే రెండు సంతోషంగా చేస్తారు వాళ్ళు. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? రెండు సంతోషంగానే చేస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తులో నూతన వ్యక్తి.